ఎనర్జీ ఎడికెళ్ళి వస్తుంది చెప్పు, నాకు అర్థమైతే నువ్వు డాన్స్ చేస్తుంటే ఆ గ్రేజ్, ఆ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు వాళ్ళు సచ్చారా, కర్మంతరమా, ఫంక్షనా, పెళ్ళా, అది మనకు తెలీదు. ఏ సాంగ్ అయినా అది ఏడుపు సాంగ్ వచ్చినా కూడా సరే. ఆడిషన్ కూడా వెళ్ళొస్తున్నాం. ఓ కంగ్రాచులేషన్స్. మూవీయా? మూవీకి, అది కూడా అంటే నాని గారిది మూవీ. ఇంకా ఇంకోటి పాటలు కూడా బాగా పాడతామంటాను. మంచి సింగర్ ఆయన. ఎవరా? ఎవరు చెప్పారు? అట్లా ఒక సాంగ్ పాడు. నువ్వు అంటే చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. సో అన్న ఏ బ్రాండ్ ఎక్కువ తాగుతాను? బ్రాండ్ మందు ముందా? ఓకే. సో అన్న మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఇంకా చెప్పలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు అంటే ఈ రోజు వద్దు, మళ్ళీ రావద్దు మన లైఫ్లోకి అన్న సందర్భాలు లేదన్న. ఇలాగే వీడియో తీస్తూ ఉంటే ఒకరోజు హఠాత్తుగా మా చింతమ్ముడు చనిపోయి, చనిపోయి 3 days ఏమవుతుంది, అసలు వీడియో లేదు, మళ్ళీ తీద్దాం రా అంటే వెంటనే వచ్చేసాడు. సో వాళ్ళతో డాన్సులు చేసాడు. ఏంది నీ ఏజ్ ఏంది వాళ్ళ ఏజ్ అని చెప్పి. డాన్స్ అనేది ప్రతి ఒక్కరికి, వాడు చిన్నవాడైనా ఆ డాన్స్ చేస్తాడు, పెద్దవాడైనా అదే డాన్స్ చేస్తాడు. డాన్స్ అనేది ఒక కళ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్లను అయితే నేను ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాను అనమాట. సో వాళ్ళ డ్యాన్స్కి నిజం చెప్పాలంటే నేను కూడా ఒక అభిమాని అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ డ్యాన్స్ చూస్తూ ఉంటే అసలు షాకింగ్ అనమాట. సో పెద్ద పెద్ద డాన్సర్ల కన్నా బీవచ్చంగా డ్యాన్సులు చేస్తూ ఉంటారు అనమాట. సో 1 month తర్వాత ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. సో చాలామంది అభిమానులు కూడా, వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం ఏంటి ఇలా డ్యాన్స్ చేయడం. కానీ నిజంగా అన్న ఏజ్ చూస్తే నాకు చాలా పెద్ద మనిషిలాగా అనిపిస్తాడు, కానీ డ్యాన్స్ మాత్రం ఒక 18 to 20 years పిల్లల డ్యాన్స్ చేస్తాడు అనమాట. నిజంగా ఆయన డ్యాన్స్కి కూడా చాలామంది ఫాలోవర్స్, చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో తను ఎవరో కాదు, వెంకట రమణ అనమాట. సో అన్నతో మాట్లాడదాం. సో అన్నకు ఒక ట్విస్ట్ కూడా, ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిన అనమాట. సో అన్నతో మాట్లాడి ఫస్ట్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. సో అన్న నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు అన్న? బాగున్నారా? సో బాగా ఉన్నట్టున్నారు, ఏదో డల్గా అనిపిస్తుంది ఫేస్ ఈరోజు, ఎందుకు? అంటే ముగ్గురు కలిసి చేస్తున్నాం, ఒక్కరినే పిలిచి వింటర్ చేస్తున్నారు, దానివల్ల కొద్దిగా బాధగా కనిపిస్తుంది. అదే తెలిస్తే మీ ముఖం చూస్తే నాకు అర్థమైపోతుంది ఏదో బాధలో ఉన్నట్టు. అంటే ఈ బాధలో కంటిన్యూ చేద్దామా ఇంటర్వ్యూ? కంటిన్యూ అట్లా చేస్తాం. వాళ్ళిద్దరు కూడా ఉంటే బాగుంటుంది. సో మిస్ అవుతున్న వాళ్ళని ఇప్పుడు చాలా మిస్ అవుతుంది. ఓకే. సో వాళ్ళు వస్తే సంతోషంగా ఉంటావా? వాళ్ళు ఉంటేనే కదా నేను ఉన్నాను, వాళ్ళు లేకపోతే అసలు ఈ డాన్స్ ఫీడ్ కూడా వచ్చేవాడిని కాదు. అసలు ఈ ఇన్స్టాగ్రామ్ కూడా అసలు నాకు తెలియదు కూడా. వాళ్ళ దగ్గర ఉండే మాస్టర్ నీ టాలెంట్ చూపించాలి, ఇట్లా బయట పోయి ఇలా ఈదులో చేస్తే ఏమొస్తుంది, చేద్దాంరా అని పిలిచి వాళ్ళిద్దరే నన్ను దగ్గర తెచ్చుకొని మాస్టర్ చేద్దాం, ఎందుకు వేస్ట్ చేసుకోవాలా, ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం, ఏదో దేవుళ్ళ కనిపిస్తే మనం కూడా అది ఇలాగా ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఈ స్థాయికి వచ్చే తర్వాత కూడా వాళ్ళు పక్కన లేకుంటే బాధ అనిపిస్తుంది. అవునండి. ఓకే. సరే, ఇప్పుడు నేను వాళ్ళని తీసుకురావాలా? వచ్చినారా? సో మీరైతే ఒక్కరే వచ్చారు కదా నెల్లూరు నుంచి? అవును, నేను ఒక్కనే వచ్చాను. ఓకే. సో వాళ్ళు తీసుకురావాలా వద్దా? వాళ్ళని తీసుకురావాలండి, వాళ్ళు వస్తే నాకు సంతోషం కదా. సంతోషం అంటారు. ఓకే. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు వస్తారనుకుంటున్నావా రారనుకుంటున్నావా? ఏ పని ఉందని ఆగిపోయారు, వస్తారంటే దానికంటే సంతోషం ఉంది. సంతోషం. కానీ మీరు ఒక్కరే వచ్చారు. అవును. ఒకసారి మీరు కళ్ళు మూసుకుంటే ఒక సర్ప్రైజ్ ఇస్తా. వాళ్ళైతే నేను తీసుకురాలి, ఎందుకంటే వాళ్ళైతే నెల్లూరు, ఆ నెల్లూరు నుంచి ఇక్కడ రావాలంటే చాలా టైం పడుతుంది. సో వాళ్ళు కాకుండా ఇంకొక సర్ప్రైజ్ తీసుకొచ్చిన అనమాట. వాళ్ళని చూస్తే నువ్వు నిజంగా షాక్ అవుతావు. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుంటే వాళ్ళని తీసుకొస్తా. అవునా? ఒకసారి కళ్ళు మూసుకోవాలి. సో నిజంగా చూడొద్దు. ఓకే, డన్, రెడీ. సో చేయి పట్టుకొని చెప్పాలి వాళ్ళు ఎవరో. సో వాళ్ళిద్దరైతే మీ వాళ్ళైతే కాదు, ఎందుకంటే నేను తీసుకొచ్చిన నా కెమెరామెన్స్ వాళ్ళు. నిజంగా వాళ్ళని గుర్తుపట్టాలి ఇప్పుడు. సో 1
2 3 ఒకసారి వాళ్ళ వరకు గుర్తుపట్టు కళ్ళు తెరవకుండా. నరేంద్ర సంతోషంగా ఉందా? సంతోషంగా ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీ. సో చాలా మిస్ అవుతుండో. సో ఎక్స్పెక్ట్ చేశారా వాళ్ళిద్దరు వస్తారని? నాకు అసలు బతికే నమ్మకమే లేదు. నేను పిలిచినంటే మాస్టర్ నాకు పని ఉంది అర్జెంట్గా అంటే సరేలే నేను ఎప్పుడు కలిసేసి వస్తాను, ఇంటర్వ్యూ ఇచ్చేసి వస్తాను అనే లోపల నేను వచ్చేసాను. ఇంత సడన్ గా వాళ్ళిద్దరిని రప్పించారంటే చాలా థ్యాంక్ యూ. సో ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడదాం. ముగ్గురు కలిసి ఉంటే చూడముచ్చటగా ఉంది. సో ఇంకా చూడాలనిపిస్తుంది. సో అన్న ఇప్పుడు సంతోషమా? సంతోషం. ఇప్పుడు నవ్వుతుర్రు, అప్పటి నుంచి నవ్వలేదు. సో ఎక్స్పెక్ట్ చేశారా వాళ్ళు వస్తారని? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నైట్ ట్రైన్ ఎక్కించి కూడా వీలేనా నీకు? అవునండి, దగ్గరుంటే ఎక్కిచ్చారు. పొద్దున్నే చూసేవారికి పొద్దున్న చూసే లోపల మీరు రప్పించేసి హఠాత్ గా ప్లాన్ చేసాం అనమాట. సో వాళ్ళ అంటే నీ మనసులో ఏముందో తెలుసుకుందాం అని చెప్పి చిన్న గేమ్ అన్నాం అనమాట మేము ముగ్గురం కలిసి. సో వ్యూవర్స్ వీళ్ళని గుర్తుపట్టవచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో బీవచ్చంగా అభిమానం సంపాదించుకున్నారు. ఫాలోవర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫాలోవర్స్ అయితే వాళ్ళకు ఉన్నారు. సో వెంకటరమణ గారు, అలాగే నరేంద్ర గారు, అలాగే మున్ని, వీళ్ళ పేర్లు అయితే మారుమోగిపోతున్నాయి. నెల్లూరు మొత్తంలో డ్యాన్స్ మాత్రం ఇదిగా తీస్తారని చెప్పుకోవచ్చు. సో చాలామంది మహిళలు కూడా వీళ్ళకి ఫ్యాన్స్ అనమాట. సో ఒక మహిళ అంటే ఒక అమ్మాయి నాకు వీళ్ళ రీల్ కూడా సజెస్ట్ చేయడం చూసిన. సో దాని తర్వాత నేను స్క్రోల్ చేసి మేబీ 1 మంత్ అవుతుంది నేను మీకు మెసేజ్ చేసి. సో మొత్తానికి అయితే నాకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా. ఫస్ట్ ఈ స్థాయికి మీరు వచ్చారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎంతో కష్టపడితే ఈ స్థాయికి రాగలుగుతారు. సో అంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకోగలుగుతారు. సో అన్న ఫస్ట్ వెంకటరమణ నీ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి. సో ఇలా ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేసావు నువ్వు? జర్నీ అంటే అదే ముందు నేను కూడా డాన్స్ ఫీల్డ్లోనే ఉండేవాడిని. డాన్స్ చేస్తా మాకు ఒక ట్రూప్ అనేది ఉండేది, రఘు ఛాలెంజర్స్ అని. అంతా కలిసికట్టుగా వేస్తా ఉన్నాం. హడావిడిగా వాళ్ళంతా సపరేట్గా అయిపోయి మనల్ని పెద్దవాళ్ళు కదా ఇక వాళ్ళతో మనకు పని లేదు, వాళ్ళు వేజ్ అయిపోయింది కదా అనేసి మనల్ని కొద్దిగా అంటే వాళ్ళంటే వాళ్ళంతా యూత్ కదా, మనం అంటే కొద్దిగా ఏజ్ అయిపోయింది అనేసి పక్కన పెట్టే లోపల అంతా దాంట్లోనే వేసేవాళ్ళు. మా అంతా రఘు ఛాలెంజర్ టీమే, దాంట్లోనే వేసేవాళ్ళు. వీళ్ళుండి మస్తు ఎందుకు ఖాళీగా ఉంటావు, మనం కూడా రీల్స్ స్టార్ట్ చేద్దాం, ఎట్టో టాలెంట్ ఉంది కదా దాన్ని వేస్ట్ చేసుకోకూడదు, ఎట్టో ప్రోగ్రామ్ రాకపోయినా కూడా ఇదేనా సక్సెస్ఫుల్ చేద్దాం అంటే వీళ్ళిద్దరు కలిసి చేద్దాం అన్నారు. సరేలే మీరు ఓకే అంటే నాదే ఉందిరా, నేను ఎక్కడైనా కూడా ఓకే, మనకి ఇబ్బంది లేదు అసలు, ఏ ఇబ్బంది కూడా. ఎక్కడైనా ఎన్ని సెట్ ఎన్ని సింగిల్ ఎక్కడైనా కూడా సరే చేద్దామంటే చేద్దాం అంతే. ఓకే. సో ఎప్పుడు రీల్స్ స్టార్ట్ చేశారు చేయడం? మేము మధ్యకాలం ఏటకు యాడ్ చేస్తూ వర్క్ చేసేవాడిని. ఒకప్పుడు ఏం జరిగిందంటే ఇలాగ ఏటకపోతా ఏమి సంపాదన రాక అనేసి ఆటో కొనుక్కొని ఆటో ఫీల్డ్లోకి పోయి వస్తూ ఉంటే హఠాత్గా అల్లూరు అంటే మా సిటీ అంటే కొద్దిగా దగ్గరలో 10 కిలోమీటర్లు, అక్కడి నుంచి ట్రావెల్ చేసి వస్తూ ఉన్నాను. ఈయన హఠాత్గా బ్రిడ్జి మీద మాకు బ్రిడ్జి ఉంది వంతెన, ఆడికి వచ్చే లోపల మాస్టర్ సాంగ్ రెడీగా ఉంది వేసేద్దాం అన్నాడు. ఓకే. హఠాత్గా అక్కడే ఆటో పెట్టేసి సైడ్ పెట్టేసి అక్కడక్కడికి లేటే లేదు, కెమెరామెన్ కూడా లేదు. అప్పుడు ఎవరు పోతున్నారా ఎవరైనా చూడాలంటే మన పిల్లడు బైక్ మీద వస్తున్నాయి ఆపరా అనేసి ఆపేసి. ఓకే. అప్పుడు కెమెరామెన్ కూడా లేరు బైక్ మీద ఎవరైనా ఉంటే ఆపితే ఆపేసి రే ఇలాగరా షార్ట్ ఎంతసేపు 2 సెకండ్లు అయిపోద్ది అంటే అలాగే అనేసి లాగేసి అది స్టార్ట్. ఓకే. ఫస్ట్ వీడియోకి మంచి వ్యూస్ వచ్చేసింది మొత్తం. ఏంది అంత ఎనర్జీ, ఆ ఫస్ట్ వీడియోకి బూస్టప్ అయిపోయింది, వీడియోస్ అంతా వైరల్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఇంత బాగా చేస్తున్నారు, ఇంకా కామెంట్స్ కూడా అన్ని గుడ్ కామెంట్స్ వచ్చాయి, ఎవరు బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టలేదు. సో ఇలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, సో బాగానే ఉందని. సో నెక్స్ట్ ఇంకా 2-3 డేస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుని రండి మాస్టర్ మళ్ళీ చేద్దాము. సో చాలా మంది అలా చేయండి ఆపొద్దు అన్నారు. అలా చేసుకొని మళ్ళీ టైం ఖాళీ ఉన్నప్పుడు చూసుకొని అలా రీల్ చేసుకుంటూ పోతాం. ఓకే. అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఒక రోడ్డు పైన ఆటో ఆపి ఒక పిల్లగాని పిలిచి చేసిన తర్వాత ఆ రీచ్ బట్టి ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. ఓకే. ముందైతే ఉంది మా ఛానల్ అయితే ఒకటే ఛానల్ మటుకు ఉంది. మా ఇద్దరిది స్టూడియో కూడా ఉండేది నెల్లూరులో, డాన్స్ స్టూడియో. ఓకే. డాన్స్ స్టూడియో పెట్టినాము, చేస్తా ఉన్నాము. అంత సక్సెస్ఫుల్గా లేదు, అంటే లాక్డౌన్ వల్ల కొంచెం లాస్ అయిపోయాం. అంటే
పెట్టిన 1 monthకి సెకండ్ వేవ్ లాక్డౌన్ పడిపోయింది. ఇంకా పెట్టిన అమౌంట్ అంతా లాస్, దాన్ని మెయింటైన్ చేయాలి. అప్పటికి మెయింటైన్ చేస్తూ వచ్చాం, కానీ కాకపోతే మేమైతే వీడియో చేస్తూ ఉన్నాం. ఇంత రీచ్ అనేది ఏం లేదు. అంటే మేము డాన్సర్స్ కాబట్టి ఇంకా ఎలాగైనా దాంట్లో అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చేస్తూ ఉంటాం. రీచ్ అయితే ఉండేది కాదు, అంటే ఎంత డ్యాన్స్ చేసినా సరే. ఇంకా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఈయన ఉన్నారు బ్యాచ్, ఈయన మాతో బాగుంటారు. ఇంకా మీరు చేద్దామంటే అలా స్టార్ట్ అయింది. ఇంకా ఈయన ఫేమ్కి అంటే ఈయన చేసే గ్రేస్కి అంటే ఎక్స్ప్రెషన్కి వాటికి బాగా అంటే ఫాలోవర్స్ పెరగడం, లైక్లు. ఇంకేంటంటే ఇంకా ఒకరోజు సండే చూసుకుంటాం, వీక్లీ ఒక సండే వస్తాం, ఒక 4 videos అలా చేసుకుంటాం. ఒక 1 week అలా పోస్ట్ చేసుకుంటా ఉంటాం. కనీసం ఒక 4 videosలో ఒక 2-3 వీడియో కంపల్సరీగా బాగా బూస్టప్ అంటే మంచి వెళ్ళిపోద్ది. అది ఒక్క వీడియో అలా ఉన్నా కూడా కంటిన్యూ సేమ్ అలాగే చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా కూడా మేమైనా కొన్నిసార్లు ఇక్కడ ఎందుకులే అని చూస్తారు కదా, బాగాలేదు మళ్ళీ అంటే మాకు దాంతేం పని, మనం డాన్స్ చేస్తాం, వాళ్ళు ఎలా వెళ్తూ ఉంటారు, వాళ్ళతో ఏం పని, మనకి సంబంధం లేదు, చేద్దామని మాస్టర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అందరూ నెల్లూరేనా అన్న? నెల్లూరే. ఓకే, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా నాన్న ఆటో డ్రైవర్, మా నాన్న కూడా ఆటో డ్రైవర్. ఓకే, మా అమ్మ ఇంటికాడ ఇంట్లోనే ఉంటుంది. ఓకే, ఎంతమంది సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు కానీ? మాకు వచ్చి ముగ్గురు అన్నదమ్ములు. ఓకే, ముగ్గురు. మా అన్న ఒకడు, నేను, మా తమ్ముడు. మా అన్న అదే ఇలా ఫిషింగ్, అదే బోటుకి వెళ్ళి ఆటకెళ్ళి చేపలు పెట్టుకుని మత్స్యకారం మేమంతా. మా తమ్ముడు కూడా అదే. సో మేమంతా అదే అంతే. మరి ఎందుకు డాన్స్ ఫీల్డ్కి ఎందుకు రావాలనుకుంటున్నాను? డాన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినా కానీ డాన్స్ అంటే నాకు ఇష్టం. అంటే నాన్నగారు కూడా అప్పుడు డాన్స్ అనమాట. ఓహో, అక్కడ అంటే ఆయన చూసి నాకు అంటే ఆయన వేస్తూ ఉంటే ఆయన చూసి నేను కూడా ఇలా చేద్దామని అనుకున్నాను అనమాట చిన్నప్పుడు. సో ఉంటే నేను ఊర్లో ఎక్కడ చిన్న ఫంక్షన్ జరిగినా, ఊర్లో జాతర జరిగినా అలా వేసుకుంటూ సో ఈ డాన్స్ అనేది నీకు ఒక పిచ్చిగా ఏర్పడిపోయింది అనమాట. ఓకే, సో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే అన్న, మీరు ఫ్యామిలీ అంటే మేము 4 అన్నదమ్ములు. 4 పెద్ద ఫ్యామిలీ. అమ్మ, నాన్న, 4 తమ్ముళ్ళు. మీరు అన్న ఇంటికి? నేను పెద్దవాడిని. బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అందరికంటే పెద్దవాడిని నేను. కానీ ఇలాగే వీడియో తీస్తూ ఉంటే ఒకరోజు హఠాత్తుగా మా చిన్న తమ్ముడు చనిపోయాడు. అయ్యో, ఇప్పుడు మేము ముగ్గురే. ఎలా చనిపోయాడు? ఎలా జరిగిందో తెలీదు. జరిగిపోయాడు. ఫోన్ చేసాడు, ఎట్లా వీడియో ఇలాగుతానే ఉన్నాం, తమ్ముడు జరిగిపోయాడు రా నాన్న ఫోన్ చేసాడు. ఇంటికి పోయేలా తమ్ముడు జరిగిపోయాడు. అంటే మన సంఘటన జరిగిందా? ఆగస్టులో జరిగింది. ఏమైంది అసలు తమ్మునికి? అంటే ఇది సడన్గా చనిపోయింది. నాకు ఏం అర్థం కాలే. హఠాత్తుగా ఫోన్ చేసి ఇలా జరిగిపోయింది అనేసి నాన్న ఫోన్ చేశాడు అంతే. ఇంటికి వెళ్ళి చూసే లోపల శవాన్ని చూడ. ఓకే, మరి దాని తర్వాత ఎప్పుడు అసలు ఏమైంది, ఏం జరిగిందని చెప్పి కూడా అంత బాధలో ఉన్నా కూడా వీడియో ముట్టు కాపలేదు సార్. అంత బాధలో ఉన్నా కూడా వీడియో ముట్టు కాపలేదు. అది ఆయన చనిపోయి 3 days ఏమవుతుంది, అసలు వీడియో లేదు, మళ్ళీ తీద్దాం రా అంటే వెంటనే వచ్చేసాడు ఆయన. వీడియో కంటే ఆ ఫ్యాషన్ అంతా పిచ్చి. కానీ అంత బాధలో కూడా వీడియో అలాగేనంటే అసలు చాలా నాకే ఒక మనసులో అంత బాధ పెట్టుకొని కూడా ఆన్ కెమెరా అంటే నవ్వుతూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ చేయాలి, లేకుంటే జనాలు మనని యాక్సెప్ట్ చేయరు. చాలా కష్టపడ్డాను. అది పూర్తిగా ఈయన ప్రతి ఒక్క వీడియో చేసేటప్పుడు ఈయన ఒకసారి పిల్ల కసురుకుంటాడు. ఇక సరేలే పిల్లాడని కూడా మనకు మంచిగా చెప్పేది. ఒకసారి కోపం వస్తుంది, కానీ కూడా మనం పెద్దవాళ్ళం కూడా ఓర్చుకోకపోతే కుదరదు కదా. మన మంచి కోసం కదా. అందరి మంచి గురించి కోరేటప్పుడు సరేలేని ఎంత ఏడుపుతో ఉన్నా కూడా సరే ఒకసారి ఫీల్ అవుతాడు. అంత బాధలో ఉన్నా కూడా మనం కూడా వీడియో చేసేదే ఒక గొప్ప. అలాంటిది మనం ఇలా చేస్తున్నాం చెప్పి నన్ను అడిగేయడం, ఒక పక్క బాధపడడం, అలాగా జరుపుకుంటూ వచ్చేవాళ్ళు. ఓకే, సో అంత పెద్ద ఫ్యామిలీ అంటారు మీది? అవును, చాలా పెద్ద ఫ్యామిలీ. ఓకే అన్న, మీరు ఎంతమంది ఫ్యామిలీ? నేను, మా అన్న, నేను. ఓకే, ఇద్దరు. చిన్నోళ్ళ పెద్దోళ్ళ మీరు? నేను చిన్నోడిని. ఇంటికి చిన్నోళ్ళు అంటే ఆగం ఉంటుంది ఉంటుంది. అంటే అసలు నాకైతే ఈ డాన్స్ అంటే మా నాన్న అది ఏం లేదు. జస్ట్ అలాగా మేము అంటే చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్. అంటే వాడిది వేరే ఊరు.
నాది కొంచెం దూరం. మా రిలేటివ్స్ ఊరు అంటే ఇద్దరు ఒకటే. మా రిలేటివ్స్ మా పెదనాన్న దగ్గరికి వీళ్ళు పక్కన ఇల్లు. నేను చిన్నప్పటి నుంచి రిలేటివ్స్, ఇంకా అప్పుడు అలాగే ఇంకా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇంకా ఇలా డాన్స్లో తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా రఘు ఛాలెంజర్స్ టీమ్, అప్పుడు వాళ్ళది మెయిన్ నెల్లూరులో అంటే అదే రఘు ఛాలెంజర్స్ అంటే గురువు గారు అంటే అసలు ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరులో. అసలు మెయిన్ టీమ్ అలా ఉండే టీంలో ఇంకా మేము మామూలుగా ప్రోగ్రాలు అలాగా చేస్తా ఉంటే బాగా చేసేవాళ్ళమని మా ఫ్రెండ్, అంటే తను మాస్టరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లో, తను మంచి స్థాయిలో ఉన్నాడు, సునీల్ అని. మంచి మా ఫ్రెండ్ ఏంటంటే మీరు బాగా చేస్తున్నారు కదా, మీరు రండి మా టీంలో అని. అంటే మాకంటే ముందు తను ఉన్నాడు ఆ టీంలో. ఉండేసరికి సరే అలా టీంలో వెళ్ళడం, ఇంకా ఆ టీంకి ఉన్న పేరుకి ఇంకా మా డాన్స్ కొంచెం ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ అయ్యి అలా చేసాము. హైదరాబాద్కి వచ్చాము, ఇద్దరం కలిసాము, చేస్తూ ఉన్నాము. ఇలా ఉందా అనుకున్నాము, కొన్ని ఫ్యామిలీస్ కారణాల వల్ల వాటి వల్ల వెళ్ళిపోయాము. ఇద్దరం కలిసి అక్కడ స్టూడియో పెట్టాము. ఎక్కడ? నెల్లూరులో స్టూడియో పెట్టాము. ఇప్పుడు స్టూడియో ఉంది అక్కడ? ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఓకే. కాకపోతే అది ఆ కరోనా వల్ల కొంచెం బాగా లాస్ అయిపోయాం. ఇంట్లో వాళ్ళు తిడుతున్నా, అసలు ఎంత డబ్బులు పెట్టాము అదే. అంటే ఓపెన్గా చెప్పండి అన్న, చాలా మంది డాన్సర్స్కి కానీ పిల్లనియర్ అంటారు, డాన్స్ చేసే వాళ్ళకి పిల్లనియర్. ఎందుకంటే ఆ కాలు ఎరుగుతాయో చేతులు ఎరుగుతాయో, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ వస్తాయి. సో అలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ లైఫ్ లో? సో అన్న అయితే ఆల్మోస్ట్ అన్నది పెళ్లి అయిపోయింది, సో మీది కూడా అయిపోయింది, కానీ ఏజ్ కాబట్టి నెక్స్ట్ వచ్చే జనరేషన్ నాకు జరిగాయి అంటే అనుకున్న వాళ్ళని ఇదే కారణం వల్ల ఆగిపోయింది కూడా. ఓకే. అంటే అది అంతే లేదు, కాబట్టి వాళ్ళ కారణం మటుకు ఇదే చెప్తారు. ఒకవేళ వెళ్ళి అడిగినా, మనం అడగపోయినా ఇంట్లో వాళ్ళు అడిగినా కూడా మాక్సిమం కారణం ఇదే చెప్తారు. మనం మంచి వాళ్ళు అదంతా పట్టించుకోరు, ఏం చేస్తున్నారు అంతే. డాన్సర్ అంటే డాన్స్ ఏముందలే అది విధంగా ఉండింది. అయినా మేము అదేం పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్ళు అడిగినా తిట్టినా కూడా మేము అదేదో అది చాలా పిచ్చి వచ్చేసింది. డాన్స్లో ఏమొస్తుంది ఏమైనా చూసుకోవచ్చు, స్టేజ్ ముంగట కూర్చోరు అందరూ, అదంతా వేస్ట్. ఎందుకు ఆ డాన్సర్లకు ఇచ్చి మా అమ్మాయిని ఎందుకు మేము ఖరాబ్ చేసుకోవాలని? ఏదో పని చేసుకుంటూ బాగుంటుంది, డాన్స్లో ఏమొస్తుంది, మనీ రాదు కదా దాంట్లో చెప్తాం. సో నేనైతే నాకు డాన్స్ అంటే పిచ్చి. సో ఎవరు ఏమనుకున్నా కానీ నేను డాన్స్ మాత్రం వదలను అనుకుని నేను మైండ్లో ఫిక్స్ అయినాను. సో వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకొని నేనైతే ఇది ఫీల్డ్లోనే ఉంటాను. సో ఏది వచ్చినా దీంట్లోనే కష్టపడతాను. సో అది ఎలాంటి దేవుడు మనకు దారి చూపిస్తాడు అనుకొని దీంట్లోనే ఇలా చేసుకుంటూ పోతాను. దీనివల్ల అయితే ఫాలోవర్స్ రావడం, కొంచెం ఫ్రేమ్ రావడం. ఇప్పుడే అసలు ఆడిషన్ కూడా వెళ్ళొస్తున్నాం. ఓ కంగ్రాచులేషన్స్. మూవీయా? మూవీకి, అది కూడా అంటే నాని గారిది మూవీ. ఇంకా అంటే డైరెక్టరే, ఆయన చూసి వీడియోస్ ఈయన చాలా బాగా చేస్తున్నాడు ఇలాగ ఆయన రమ్మని అడిగి అక్కడి నుంచి పిలిపించుకొని, అసలు అంటే పెద్ద డైరెక్టర్. ఓకే. ఫస్ట్ సినిమా అనేది పెద్ద డైరెక్టర్, దసరా పెద్ద హిట్ అయింది. అవును, నేషనల్ స్టార్ నాని. అలా పిలవాల్సిన అవసరం లేదు. అంటే మేము నమ్మలేదు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు. నాకే ఫోన్ వచ్చింది, అంటే మా నెంబర్సే ఉంటాయి కాబట్టి తనకి నాకు మాకు చేస్తే మేము నమ్మలేదు. అంటే ఏమోలే చాలా మంది ఉంటారు కదా, మన నమ్మి వెళ్తే మనకి ఏమైనా జరుగుతుందేమో అనుకుని నమ్మలేదు ఫస్ట్. తర్వాత కనుక్కొని సరే ఛాన్స్ మిస్ అయితే ఎందుకులే, ఏమవుద్ది పోదాం, మనకు తెలిసిన హైదరాబాదే కదా అనేసి నేను చెప్పి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చి చేసాము. ఆడిషన్ తీసుకున్నారు. అసలు బాగా మాట్లాడి బాగా చేసి డైరెక్టర్ గారు నిజంగా అసలు ఆడిషన్కి వచ్చిన ప్రతి ఒక్కరిని మామూలుగా జస్ట్ అలా ఆడిషన్ చేశారు వెళ్ళిపోయారని చూశారు. కానీ ఇక్కడ ఆడిషన్ చేసి కూర్చున్నారు. డైరెక్టర్ గారు వచ్చినప్పుడు వెళ్ళిపోయారు, మామూలుగా క్రాస్ అయిపోయి వెళ్ళిపోయి ఇంకా తిరిగి వచ్చి ఇంకా అదే చూసి గుర్తుపట్టి తిరిగి వచ్చి సెకండ్ ఇచ్చి మీరు చేయండి, మీ దగ్గర ఇంకా తీసుకుంటాము చేయండి అని ఫుడ్ పెట్టి అంతా బాగా పంపించి సపోర్ట్ చేసి బాగా మాట్లాడారు. ఓకే. అంటే మీరు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నారంటే సో మీ లైఫ్లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే ఇటు దాకా, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. సో ముందు మీతో స్టార్ట్ చేద్దామన్నా, ఎందుకంటే ఏజ్లో పెద్దవాళ్ళు. సో ఫస్ట్ నేను ఓపెన్గా క్వశ్చన్ అడుగుతున్నా. సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు,
సో ఏంటి చిన్న పిల్లల్లా ఉన్నారు, వాళ్ళని ఖరాబ్ చేసుడు ఏంది, సో వాళ్ళతో డ్యాన్సులు చేసుడు ఏంది, నీ ఏజ్ ఏంది వాళ్ళ ఏజ్ అని చెప్పి ఇలాంటివి మనం వింటూనే ఉంటాము. అలాంటివి ఎప్పుడైనా మీ లైఫ్లో కొన్ని సందర్భాలలో మీకు గుర్తుండే ఉంటుంది. సో ఎప్పుడైనా విన్నారా ఇలాంటివి? అలాంటివి అంటే కొంతమంది చెప్పారు కూడా, కొంతమంది చెప్పారు, ఏంది నువ్వు అంత సీనియర్ అయ్యిండి వాళ్ళతో పోయి వేస్తున్నావు అని. అదే వాళ్ళు చిన్నవాళ్ళు ఏంది మనం పెద్దవాళ్ళు ఏంది, డాన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే. డాన్స్ అనేది ప్రతి ఒక్కరికి, వాడు చిన్నవాడైనా ఆ డాన్స్ చేస్తాడు, పెద్దవాడైనా అదే డాన్స్ చేస్తాడు. డాన్స్ అనేది ఒక కళ. చిన్నవాడు వేయచ్చు పెద్దవాడు వేయకూడదు అని రూల్ ఏమైనా రాసి పెట్టింది అక్కడ. అలాంటిది ఏమి లేదు. వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు, మాస్టర్ నువ్వు రా మనం లాగుదాం. నేను పోయి పిలవాల, వాళ్ళు నేను పెద్ద అయినా కూడా సరే వాళ్ళు వచ్చి నా కాడ వచ్చారు, కానీ నేను వాళ్ళ దగ్గర పోరు, వాళ్ళే వచ్చారు స్వయంగా. రా మాస్టర్ చేద్దాం, కలిసిమెలిసి చేద్దాం అంటే ఒకసారి నేను భలే కోప్పడేవాడిని. కోప్పడి కూడా 1.5 నెల వీడియో లాగల, 1.5 నెల కూడా 1.5 నెల నుంచి అసలు వీడియో లాగల, అలిగి వెళ్ళిపోయా. ఎందుకలా? కారణం ఏమని తెలీదు, వీళ్ళకి కూడా తెలియదు అంట కారణం. తెలుసా మీకన్నా? నేను వీడియోస్ పిలుస్తామంటే నేను రానేను. రైట్, మన ఇంటర్వ్యూ ద్వారా ఆన్సర్ తెలియాలి. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయావు? ఆన్సర్ అనేది కాదు, ఇవిడ సాంగ్ లాగేటప్పుడు లాగాలి కదా, తర్వాత వస్తానే ఉంటాడు, ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు వస్తాడు. నువ్వు ఏదో ఒకటి పెట్టరా స్వామి, నాకు టైం అయిపోతుంది, మళ్ళీ నీకు ఆటో ఫీడ్ కదా. ఓకే, చేసుకుంటే ఆటో నడుతూనే ఉంటావు. ఓకే, అక్కడ ఖాళీ టైం సండే వచ్చిందనుకో ఇలా పెట్టుకుంటాం. ఒకసారి ఎక్కువ గ్యాప్ దొరికింది అనుకో, నేను గ్యాప్ దొరికింది అనేసి కాల్ చేస్తాను, ఇంటికాడ నుంచి వచ్చేస్తారు అసలు వాళ్ళ సెంటర్కే. మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే మా ఊర్లో ఎలా ఉంటే నార్మల్ ఎలా ఉంటాడు, సో అలానే రీల్ చేస్తాం. దానికి సో వాళ్ళకి ఆన్సర్ తెలియదంట, ఎందుకు 1 month నువ్వు రాలేదు. అదే చెప్పేది ఏంది, ఇలా వినండి బ్రదర్స్, వినండి చెప్తున్నా. ఇలాగనే నేను చెప్పేది ఏంది, ఇలా తోస్తా ఉంటే నాకు కోపం వచ్చేసింది. నేను వీడియో పెడతా, అసలు సాగు పెట్టవా అనేసి ఒకసారి వచ్చి నువ్వేమాటిగా ఆటో గురించి ఆలోచిస్తావే అంటాడు. ఆటో గురించి ఆలోచించేది ఏంటి, ఇప్పుడు నేను దీని గురించే ఆయనకి కాదు కదా, ఇప్పుడు దాని టైం వచ్చినప్పుడు దానికి పోవాలి కదా. అందుకని నేను ముఖ్యంగా ఆదివారం గురించే దాన్ని ఫెర్స్ చేస్తాను. ఖాళీ దొరికినప్పుడు మీరు ఫోన్ చేస్తే నేను వస్తాను, అంతేగాని ఇప్పుడు వచ్చి ఇది అది అంటే కుదరదనేసి నేను అలిగి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఓకే, సో దొరికిందా మీకు ఆన్సర్? అంటే ఆ రోజు ఆటో ఇతను వేరే ప్రెస్ స్టేషన్లో ఉండే ఆటో అతను, అంటే ఇతను బాడుగను టికెట్ అదే బాడుగ వేసుకొని పోతాడు, వేరే అతను వేసుకోపోయాడు అనమాట. సో ఆ ప్రెస్టేజ్ ఉండేది ఈయన అక్కడ రోడ్ మేము వీడియో తీయడానికి కూడా. సో ఏంది ఇక్కడ అంటే ఆయనతో మాట్లాడి వేరే ఆటో ఆయనతో మాట్లాడిన తర్వాత ఈయన ప్రెస్టేజ్లో నేను పోయి తర్వాత ఏం వీడియో లాగుదామంటే నువ్వు సాంగ్ పెట్టకుండా అలా ఉన్నావు అంటే మీరు ఆటోతో మాట్లాడుతున్నావు, నేను ఎలా సాంగ్ పెట్టేది ఏమన్నా. సో ఆయనకేమో నువ్వు ఆటో గురించే ఆలోచించుకుంటావు, డాన్స్ మీద లేవు అని అలా ఆయనకి అలా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనేం మాట్లాడలేదు, నాకు అసలు నేనేం అడగలేదు. ఒకే డైలాగ్ అంతే, నువ్వు ఆయనతో మాట్లాడుతుంటే నేను ఎట్ట సాంగ్ పెట్టేదాన్ని, నేను అలా చెప్పలే నీకు. సరే అలా జరిగింది. తర్వాత మళ్ళీ మాట్లాడాము, తర్వాత మళ్ళీ అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది. కనీసం ఒక అదే 2 months దాకా అసలు ఒక 1 month అంతా ఫోనే లేదు, ఫోన్స్ లేవు, ఏం లేదు. పెద్ద మనిషి ఎంత కూల్ గా ఉంటాడో మళ్ళీ ఇలా. ఇప్పుడు వీళ్ళ వదిలేసినా కూడా సరే ఫ్యాన్స్ వదలలేదు. వాళ్ళు ఎక్కువ పోస్ట్ చేసిన తర్వాత అసలు ఆయన ఉండి ఇలా నన్ను చాలా మంది ఇలా ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. ఆటోలో పోతున్నా కూడా సరే అక్కడ ఆపేయడం, అక్కడ తిరుక్కుంటూ వచ్చి ఏం సరే ఆపేస్తారా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నాం, ఇట్లా సడన్ గా మీరు ఆపేస్తే మేము అది ఉదయం లేచి చుట్టుపక్కల ఉదయం లేచి మీ వీడియో చూస్తేనే హుషారుగా వస్తుంది మాకు. అలాంటిది మీరు వీడియోలు ఆపేస్తే అసలు మీ ఎనర్జీ చూస్తేనే చాలా అసలు నా ఎనర్జీ మామూలు ఉండదు. సో అలా మళ్ళీ ఆలోచించి మళ్ళీ వీడియోస్ చేసా. నేనే కాల్ చేశా, కాల్ వచ్చిందా? నేనే చేశా. వాళ్ళు చెబుతే నేనే చేస్తానని నేనే చేశా. చేసి వీడియో లాగదా ఎంత హుషారంగా ఉన్నాను,
అదేం లేదు నువ్వురా అంతే ఇలాగే తర్వాత కాల్ చేసి నేను ఒకసారి చెప్తే మీరు కాల్ చేయకుండా ఆపేసారు, మళ్ళీ నేను ఫోన్ చేసేదాకా మీరు కావాలని చేస్తున్నారా అని మాట్లాడుతారు. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, నేనంటే నా నోట్లోంచి ఇలా రప్పియాలని మీరు ఇలా మాట్లాడుతున్నారు. అదే డైలాగ్. నేను చేయనంత వరకు మీరు చేయకుండా అయిపోయినారు, చేస్తే ఏమైపోద్ది అని డైలాగ్ ఉంటాయి. తర్వాత నిజంగా చెప్పాలా, నిజంగా చెప్పాలి, ఆ వీడియోస్ ఆపేసిన తర్వాత వాళ్ళు గుర్తురాలే నీకు? ఎవరు? వీళ్ళిద్దరు గుర్తురాలే? ఎందుకు గుర్తురాలేదు? బాగా అనిపించలే, అరే ఇట్లా వీడియోస్ చేస్తారు సడన్ గా ఆపేసిన అని చెప్పి? బాధ ఏంటి సార్, అదే నేను చెప్పేది ఏంది, చిన్న బాధ ఇలా వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరు ఎంత బాధపడ్డారు. మనం ఏం తప్పు చేసాం, ఏంది ఇట్టు మారిపోయాడు, హఠాత్తుగా ఎన్నోసార్లు జరిగింది ఇలాగా, జరుగున్నా కూడా దాన్ని ఎంత పట్టించుకునేది ఇదంతా ఉండదు. అప్పటికప్పుడు మర్చిపోవడం, మళ్ళీ వేసుకోవడం. ఆ రోజు ఏదో కొంచెం ఎక్కువగా ఆల్రెడీ ఈయన ఫోన్ చేసి అడిగేవాడు, నరేంద్ర ఏ మాస్టర్ ఇంత ఫీల్ ఎప్పుడు కాలేదు నువ్వు, మీరిద్దరు ఎప్పుడు అసలు పూర్తిగా మాట్లాడుకోకుండా అసలు పూర్తిగా ఎప్పుడు వాదేసుకోకుండా ఉంటారు, ఎప్పుడు షార్ట్కి వచ్చినా కూడా సరే మీరిద్దరు ఇలాగైనా కోపడతారు, చేస్తారు, మళ్ళీ వీడియో చేస్తూనే ఉంటారు కదా. హఠాత్తుగా ఈసారి ఏం జరిగిందని చెప్పి పాపం టెన్షన్ లో పడ్డారు వీళ్ళు. అంటే వర్క్ విషయం కదా, డ్రైవర్ ఫీడ్ దాంట్లో టెన్షన్ అనేది ఉంటే అట్లా ఉంటుంది. అవును, అదంతా టెన్షన్ ఉండకూడదు, కూల్గా జరిగిపోవాలి. అలాంటి దాన్ని కేర్లెస్ చేసినట్టుగా నాకు వినపడింది అనమాట, కానీ ఆయన అనలేదు, నాకు అలా వినపడింది. అలా ఉన్న ఫ్రస్ట్రేషన్ కి అది అర్థమైంది అది, అంతేగాని ఈయన అయినది కాదు, నాకు అలా వినపడిందని. మిస్అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఒకసారి ఫోన్ చేసి అడిగాడు, నేను ఇలా అన్నా, నువ్వు బాధపడుతున్నావు, నేను అలా అనలేదు, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు అనేసి నేను గమ్ముగా ఉన్నాను, అంతేగాని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను పాట పెడితే నువ్వు నీకు ఎలా వినపడుద్ది అనేసి ఫోన్ చేసి చెప్పాడు. ఓకే, అప్పటి నుంచి కొద్దిగా తర్వాత క్లియర్ అయిపోయింది. ఓకే, సో మీరు మీ ఇద్దరు కూడా బ్రదర్స్ వీడియోస్ చేస్తుంటే ఏంటి, వాళ్ళతో వీడియోస్ చేసాము ఏంటి, మీరు మంచి యంగ్ ఉన్నారు, ఇంకా మంచి చేయొచ్చు, ఆ ఏజ్ అయినా పెట్టుకొని డ్యాన్సులు ఎందుకు చేస్తారు అని ఎప్పుడైనా అన్న సందర్భాలు ఎప్పుడైనా మీకున్నాయా? నరేందర్, నీతో స్టార్ట్ చేద్దామా? అలా అంటే నిజాలు వాస్తవాలు చెప్పాలని నిజంగా అంటే ఉన్నాయి, ఎందుకు అలా ఉండకుండా ఎలా ఉంటుంది, ఎందుకంటే వీడియో చేయడానికి కోసం ఆడికి వెళ్ళి చేయాలా, అంటే మాది స్టూడియో ఉంది, మేము చేసుకోవచ్చు, ఒకవేళ ఫాలోవర్స్ వచ్చినా రాకపోయినా మేము ఎలా కలిసి చేసుకుంటూ ఉంటాం, మీరు ఎందుకు ఆడికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏముంది అని ఉంటాయి. అడిగారు కూడా, కాకపోతే మనం ఏంటంటే అలా ఒకరి కోసమని కాదు, మాకు మా ముందు ఆయన మాస్టర్ ఆయన వాళ్ళ టీము వాళ్ళు మేము ఉన్నాము, మాకు చేస్తూ ఉన్నాము, బాగుంది, ఫాలోవర్స్ వస్తున్నారు, మేము చేస్తూనే ఉంటాము. ఎవరికి డ్యాన్స్ అంటే మేము మామూలుగా చూస్తూనే ఉంటాం, ఈ నాటేలు వెళ్ళినా కూడా ఒక సాంగ్ పెట్టుకుంటాడు, సాంగ్లో ఆయన ఊపుకుంటూ పోతున్నాడు, నేను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాను ముందైతే. ఈయనకి అంటే ఇప్పటికీ ఉన్న ఆ ఏజ్ ఎంత అయినా కూడా డ్యాన్స్ లా ఊపు ఉంది. సో ఎంతైనా డాన్స్ అంటే డాన్స్ నేను చూసాం, చాలా బాగా వేస్తారు. అప్పుడు ముందు నాకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి వీళ్ళు అసలు పూర్తి నాతో కలకు ముందు కూడా ముందు వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు చెప్పాను కదా సునీల్ అని, అవును, ఇప్పుడు మంచి రేంజ్లో ఉన్నాడు. శేఖర్ మాస్టర్కు ఇప్పుడు అసిస్టెంట్. ఓకే, శేఖర్ మాస్టర్కు ఇప్పుడు అసిస్టెంట్. ఓకే ఓకే, మంచి రేంజ్లో వాళ్ళతో పాటు మనకి కొంచెం ఫైనాన్స్ సెట్ అవ్వకుండా మేము వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి, కార్డు తీసుకోకుండా. తన కార్డు తీసుకొని మంచి అయితే బాగా కష్టపడ్డాడు, తను కూడా కష్టపడ్డాడు. అందరికి కష్టాలు ఉంటాయి, కానీ కొంతమందికి అలాగే అక్కడ పడ్డ కష్టం మాకు ఈ రూపం ద్వారా సో ఇప్పుడు ఇలా వచ్చింది. అంటే ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత మరి ఇంత సపోర్ట్ చేస్తారో నాకైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. ఇంకోటి ఎనర్జీ అడిగేది వస్తుంది చెప్పు, నాకు అర్థమవుతుంది. నువ్వు డాన్స్ చేస్తుంటే ఆ గ్రేజ్, ఆ ఎక్స్ప్రెషన్, ఆ పంచ కడుతూ చూసినావు, నెక్స్ట్ లెవెల్ కడుతావు పంచ. సో వీడియోలో మాక్సిమం పంచలే ఉంటాయి. ఏంటి ఆ ఎనర్జీ ఏ నుంచి వస్తుంది? అంటే వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గుతుంది అంటారు కదా, పెరుగుతున్న కొద్ది ఇంకా అది కూడా పెరుగుతుంది. అలానే కాదు, నేను చిన్నప్పటి నుంచి మా బాబాయిని యూజ్ చేసుకునేవాడిని. మా బాబాయ్ అంటే నేను కూడా, అంటే నేను అప్పుడు చిన్న పిల్లనే, అప్పుడు మా బాబాయ్ కొంచెం వయసులో ఉన్నవాడు భలే వేసేవాడు. అంటే స్టేజ్ మీద ఎక్కాను కాదు, ఎక్కడైనా సాంగ్ వినపడింది అనుకో అక్కడ పోయి ఊపేసుకోవడాలు అలా చేసుకోవడాలు, ఆయనతో పాటు నేను కూడా పోయి డాన్స్ చేయడం, అలా చేయడం ఇలా చేయడం. ఆయన్ని యూజ్ చేసుకున్నా పూర్తిగా. ఓకే, అప్పటి నుంచి నాకు కాళ్ళు గీళ్ళు అనేది ఫ్రీగా ఆడిపోతుంది. అప్పటి నుంచి ఇలా ఈయన లేదు కదా, ఈయన ఏటకి వెళ్ళిపోతా ఉంటాడు. ఇక మన చెవులకి సాంగ్ వినపడకూడదు.
అయ్యో అదో ప్రాబ్లం ఉందేమో. చెవులకి సాంగ్ ఇప్పుడు వాళ్ళు సచ్చారా, కర్మంత్రమా, ఫంక్షనా, పెళ్ళా అది మనకు తెలీదు. కథం డాన్స్ ఆడే అక్కడ సాంగ్ వినబడిందా అక్కడ మనం డాన్స్ ఉండాల్సిందే. ఎప్పుడైనా అయినా అన్నట్లు సాగు దగ్గర పోయి డాన్స్ చేయడం కానీ. ఇప్పుడు చాలా మంది అంటారు, దాన్ని మనం పట్టించుకోం కదా. ఇప్పుడు మనకు కావాల్సింది సాంగ్ వినపడింది, డాన్స్ చేయాలి. ఏ సాంగ్ అయినా అది ఏడుపు సాంగ్ వచ్చినా కూడా సరే. మా ఊరు మహారాజులో అమ్మా నువ్వు ఒక్కసారి బతకాలం ఆ సాంగ్ ఉంటది. ఇక్కడ నన్ను చూసి వీళ్ళంతా ఏడుస్తా ఉంటారు. అప్పుడు కర్మంత్రం మళ్ళీ అక్కడ ఏడ్చేవాళ్ళు లేక నన్ను చూసి వీళ్ళు ఏడుస్తా ఉంటారు. ఈ వయసులో ఏంద్రా వీడు ఎట్ట యాక్షన్ చేస్తున్నాడు, వీడి పెళ్లి అనేది తెలియదు, కర్మంత్రం అనేది తెలీదు, ఫస్ట్ అనేది తెలియదు, దేనికి వేసుడేనా అని వాళ్ళే నోరు మీద వెళ్ళి పెట్టి చూస్తా పక్క. అసలు పూర్తిగా అసలు ఎవరికి కూడా అర్థం కాను నేను. అప్పుడు ఆ వయసులో అనేది పిల్లని కదా, ఆ పెళ్లి అనేది తెలీదు, కర్మంత్రం అనేది తెలీదు, ఫస్ట్ అనేది తెలీదు. అలాంటప్పుడు అలా మా బాబాయిని చూసి అలా అలా ఇప్పుడు పోతున్నాం అట్లా. ఇప్పుడు ఎట్ట పోతారు, ఇప్పుడు ఎట్ట పోతారు. అప్పుడంటే ఆ రేంజ్ లో మనకు తెలియదు కాబట్టి అప్పటి నుంచి డాన్స్ టచింగ్ ఉంది. అంటే ఊర్లో చిన్న పిల్లకాయలకి అట కొద్దిగా ఏజ్ అయిన తర్వాత మా తమ్ముళ్ళకి అందరికి డాన్సులు నేర్పియడాలు అలా చేసుకుంటా ఉండేవాడిని. అంటే మనకి ఎలా గ్రూప్ సెట్ చేసుకోవడాలు అనేది మన పక్కన ఊర్లో మాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర కూడా కొంతమంది నేర్చుకుని స్టేజ్ మీద ఎక్కేయడాలు. అంటే నాకంటే సీనియర్ మాస్టర్లు ఉన్నారు, వాళ్ళ తర్వాతే నేను. ఓకే. మాకు వచ్చి రంగా మాస్టరు, ఆయన సీనియరు, సీను మాస్టర్ సీనియర్, కొంతమంది ఉన్నారు సీనియర్ మాస్టర్ ఉన్నారు. మాకు కొరియోగ్రాఫర్ వచ్చి మాకు రఘు ఛాలెంజర్స్ ఆయనకి వచ్చి మాకు పెద్ద ఆయన కొరియోగ్రాఫర్ చేస్తాడు, రఘురామ్ అని. రఘురామ్ మాస్టర్ మా పెద్ద మాస్టర్ ఆయన. ఓకే. మాకు అనుకూలంగా ప్రతి ఒక్కరికి అంటే ఆయన టీం అది. ఇంకా అంటే అది మనం అంటే ఒకవేళ ఇప్పుడు డాన్సర్ మేము ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లో చేసి అలా చేసినా కూడా ఆయన ఇక్కడ వచ్చి నేర్చుకునేది ఏమో ఉండదు కదా, పెద్ద ఆయన కదా. అయినా కూడా అసలు ఆయన చేసే ఆ సాంగ్ కంపోజింగ్ కొరియోగ్రఫీ మటుకు మాకే ఒకసారి అసలు ఎలా వచ్చింది మాస్టర్ గారు అని ఐడియా ఎట్లా వస్తుంది. అంటే మేము అంటే ఆయన దగ్గరే ఆయన బ్యాచ్ లో ఉన్నాము, ఆయన దగ్గర నేర్చుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ స్టైల్ నేర్చుకుని మేము అంత బాగా చేసినా కూడా ఒక్కోసారి ఆ కంపోజింగ్ చూసిన తర్వాత మా రఘురామ్ మాస్టర్ గారిది అసలు ఇలా ఎలా వచ్చింది మేము ఇద్దరం చాలా సార్లు మాట్లాడుకుంటాం. అంటే కొన్ని ఉంటాయి అసలు స్లో సాంగ్కి వాటి సాంగ్ కూడా అసలు ఆ సెట్టింగ్ కానీ అసలు ఆ టైం ఆ మ్యూజిక్కి ఇలా చేయాలనే ఇది ఎలా వస్తుంది మన ఎలా ఎలా ఆలోచన అలా ఉంటుంది మా ఆలోచన అంతే. ఓకే, అలా ఉంటుంది, ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకే. ఇంకోటి అన్న, డాన్సర్లకి శాలరీ సరిగా ఉండవు, సో వాళ్ళకి ఒక పర్మనెంట్ జాబ్ అంటూ ఉండదు. సో స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. సో నవ్వుతూ ఉంటారు 10 మంది కింద, సో 10 మంది మనని తిడుతూ ఉంటారు. ఒకవేళ నచ్చకుంటే చేతిలో ఉన్న విసిరి కొట్టే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. సో అలాంటివి ఎందుకంటే మీరు ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఒకసారి మీరు అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? అవును, అంటే డ్యాన్స్ అంటే స్టేజ్ మీద మనం వేస్తూ ఉంటాం, చూసేవాళ్ళు అంటే వాళ్ళు బాగా వేసినా బాగా ఎక్కిపోయినా ఎక్కువ బాయ్స్ అంటేనే వాళ్ళకి లెక్క చేయరు. అంటే గర్ల్స్ అంటేనే అమ్మాయిలు వేస్తుంటే ఎక్కువ చూస్తుంటారు. బాయ్స్ ఎంత కష్టపడినా ఎంత వేసినా వాళ్ళకి అంత అమౌంట్ కూడా రాదు. సో వాళ్ళైతే ప్రాణం బట్టి వేస్తారు, బాయ్స్ అయితే మాత్రం అంత చెమట కానీ ఎంత అయినా కూడా కష్టపడి చేస్తారు. కొన్ని చోట్ల అయితే నువ్వు వద్దు డ్యాన్స్ చేస్తుంటే కూడా నువ్వు వద్దు, నువ్వు పక్కకు పోవాలంటే సైజ్ చేసేవాళ్ళు, కింద నుంచి సైజ్ చేసేవాళ్ళు కూడా అలాంటివి కూడా జరిగాయి. అయినా కూడా మనం పట్టించుకోము. అది ఎంత ఉంటుంది అన్న ఒక మేల్ డాన్సర్కి, ఒక అబ్బాయి డాన్సర్కి ఎంత ఉంటుంది స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్? అది ఎంత ఉంటుంది, బాయ్స్కి 1000 రూపాయలు ఇలా ఇస్తారు, గర్ల్స్కి అయితే 5000 6000 అలా ఇస్తూ ఉంటారు. ఓకే. సో మీకు ఎంత ఉంటుంది అన్న? ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. అమౌంట్ మనకి ఎంత ఇస్తుంది దాన్ని లెక్క చేయండి. ఎందుకంటే అమౌంట్ గురించి ఎప్పుడు ఆశపడను వాస్తవంగా, ఎప్పుడైనా కూడా సరే దేవుడు ఇచ్చిందే మనకి ఎంత ఇస్తారో అంత తీసుకుంటాం. కానీ నాకు ఎంత ఏమనరా, నాకు ఎంత ఏమనరా నేను ఎప్పుడు అడుగునుకోను. ఓకే. అంటే వాస్తవంగా మీరు ప్రమోషన్స్ లైక్ లేకపోతే డాన్సర్స్ కానీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మీ ముగ్గురు కలిసి వెళ్ళినప్పుడు
ఇప్పుడు గొడవ జరిగిందో ఎప్పుడైనా అమౌంట్ విషయంలో కానీ నువ్వు ఎక్కువ తీసుకున్నావు నువ్వు తక్కువ తీసుకున్నావు నాకు ఇంత అని చెప్పి నిజాలు చెప్పాలి ఎప్పుడే లేదు అక్కడ నవ్వుతున్నారంటే ఏదో ఉంది. లేదు ఎప్పుడే లేదు. అసలు వీళ్ళు అడగను కూడా అంటే మాకు ఇచ్చే దాంట్లో మేము ఇంకో కొంత ఎక్స్ట్రానే ఇస్తాం కదా తప్ప అంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయనకి అంటే ఈ వయసులో ఆ నైట్ అంతే ఎక్కడ బయటకు రావాలన్నా కుదరదు ఆయనకి మనలాగా. ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటాయి అంటే మార్నింగ్ అయితే వర్క్ చూసుకోవాలి ఆయనకి ఎలా ఉంటుంది. సో ఆ టైంలో కూడా మనం పిలిచామంటే వస్తే నైట్ అయినా చూసుకొని ఉదయం కల్లా మళ్ళీ ఇంటి దగ్గర చేస్తాం. సో మనకు వచ్చిన దాంట్లో మనకి ఆయన కొంత ఎక్స్ట్రా ఇస్తాం. ఓకే మనం అడిగేది ఏమి ఉండదు, వాళ్ళే ఆలోచించి వాళ్ళే ఇచ్చేస్తారు. ఎంత కావాలని అడిగేది ఏమి ఉండదు. అయితే అక్కడ ప్రోగ్రామ్ బట్టి ఎలాగైనా ఎలా చూసుకున్నా డాన్స్ అయితే ఇప్పుడు ఆ బాయ్స్కి అంత పేమెంట్ ఇవ్వట్లేదు. అవునా? అది ఇంకా సరే మనం చేయాలి, ఎంత ఇచ్చినా మనకి ఒకరు పిలిచినప్పుడు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా వెళ్ళాలనే ఉంటుంది ఏ డాన్సర్కైనా. ఇప్పుడు అంతే అక్కడ అమౌంట్ కేవలం అంటే మీ డాన్స్ కొన్ని వేల మంది చూస్తున్నారా లేదా అని చెప్పి ఒకటి మైండ్ లో పెట్టుకుంటారు అంతే. సో అన్న ఏ బ్రాండ్ ఎక్కువ తాగుతాను? ఏంటి బ్రాండ్ అంటే మందు నేను ఆపేసి 9 సంవత్సరాలు అవుతుంది. నేను ఆపేసి అక్కడే తాగినామంట మీ వాళ్ళు నాకు చెప్పిర్రు. మీరు తాగినామంట ఇంత ముందుకే చెప్పినారు, మీ మురళి గారి నరేందర్ గారు చెప్పారు నాకు. ట్రైన్ ఎక్కించేటప్పుడే కోటర్ గుద్ది ఎక్కిండు అని చెప్పారు. నేనా? వీళ్ళు అట్లా చెప్పరు కూడా. అలవాటు లేదు. అలవాటు లేదని చెప్పకూడదు, తప్పది. అలవాటు ఉండింది, నేను ఆపేసి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు ఏమంది అవుతున్నాను అప్పుడు? అప్పుడు ఏమంది అంటే ఇప్పుడు ఆ బ్రాండ్లు ఉందా? లేదు కదా. మీరు ఏం తాగుతుండే చెప్పండి అప్పుడు? అదే రాజ్ స్టాక్ అలాంటి అంతా మేల్లే. రాజ్ స్టాక్ ఒకటే గుర్తుందా? రాజ్ స్టాక్ అంటే అదొకటే గుర్తుంది. బ్లాక్ గోల్డ్. ఏది? బ్లాక్ గోల్డ్ బాగా ఇష్టం అనుకుంటా. అది బీరు అంతే. ఏ బీర్ తాగుతావు? బీర్ వచ్చి కింగ్ ఫిషర్. లైట్ స్ట్రాంగ్? స్ట్రాంగ్ లైట్ ఉండదు. ఏందన్నా? లైట్ ఉండదు, స్ట్రాంగ్. స్ట్రాంగ్ గుర్తేనే ఎప్పుడైనా గట్టి గుద్ది డాన్స్ చేసినావా? అంతేగాని గుద్దేసి డాన్స్ చేసిండు అది లేదు. తాగేసి వేయడాలి అదే లేదు మనకాడ. తాగేసి తిన్నామా పడుకున్నాం అంతే. అంతే. ఇలాగ గదరగోలు చేయడాలు మనకాడ లేదు. సో అంతే. మీరు బ్రదర్? అన్న ఏం అడుగుతున్నావు అన్నాను, ఇంటర్వ్యూ ఇంట్లో చూస్తారనుకుంటున్నా. ఇంటర్వ్యూ తాగుతున్నావా అదే. కానీ ఎవరైనా బయట తేడా కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు? అలవాటు ఉందా లేదా అంటే మీరు ఇంత స్ట్రాంగ్గా ఇంత గట్టిగా చేస్తుందంటే ఆ మందు బ్రాండ్ ఏందో అని చెప్పి కొంతమంది మీ అభిమానులు మీ ఫాలోవర్స్ అని అడిగారు అనమాట. సో మా అన్న వాళ్ళు ముగ్గురు ఏం మంది అవుతారో చెప్తే మేము కూడా అదే తాగి అలా అని చెప్పి ఫ్యాన్స్ ఏం తాగి చేస్తారు. ఫ్యాన్స్ కావాల్సింది ఇవే ఇంట్రెస్టింగ్ థింగ్స్. అన్న ఎంత కష్టపడ్డాడు అవేం చూడరు. అన్న ఏం మంది తాగిండు, ఏం చేస్తున్నాడు, మందు తాగి చేస్తున్నాడు అని. ఓకే సరే జోక్సే పాట అన్న. ఇంకోటి పాటలు కూడా బాగా పాడతామంటాను. మంచి సింగర్ ఆయన. ఎవరా ఎవరు చెప్పారు? అన్న ఒక సాంగ్ వాడు, అన్న వాళ్ళు పక్కనకి వెళ్ళి కోరస్ ఇస్తారు, ఒక మంచి సాంగ్. మ్యూజిక్ వేస్తాం. రెడీ మ్యూజిక్ రెడీ ఉన్నా పాడతానా? సాంగ్ ప్రతి వీడియోలో సాంగ్ పాడతావు కదా. సరే నీకు ఇష్టమైన హీరో ఎవరన్నా? నా ఇష్టమైన హీరో అంటే మెగాస్టార్. ఓకే. సో ఏదన్నా సరే ఏ హీరో సాంగ్ అన్న వాడు ఫ్రీ అండ్ నీకు నచ్చే పాట వాడు 19th సెంచరీ పాట పాడతావా 24th పాడతావా నీ ఇష్టం, ఇక ఫ్రీడమ్ నీకే చేస్తున్నాం. ఏ సాంగ్ వచ్చినా నువ్వు అంటే సరే వీళ్ళు కూడా పాడవచ్చు. మనం ముందన్న వాడు సరేంద్ర వాడవచ్చు. మరి సరే బ్యాక్గ్రౌండ్ అయితే అన్న పాడితే అన్న పాడిన తర్వాత మీ ఇద్దరు పాడాలి. బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాం కానీ సాంగ్ పాడాలన్నా అసలు మామూలుగా మాట్లాడడానికి కూడా కొంచెం అసలు సిగ్గుగా ఉంటుంది. మామూలుగా ఒకవేళ అంటే లేడీస్ ఉన్నా కూడా ఒకవేళ మేము డాన్స్ చేసేటప్పుడు మేము అదే చెప్పే కదా, మేమైతే సిగ్గుపడతా ఉంటాం. ఒక ప్లేస్ లో చేయాలన్నా కూడా అలాగా ఆయనకి బాగా ఉంటుంది. ఇప్పుడు మనల్ని వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తే మనం సిగ్గుపడితే మనకి వాల్యూ ఉంటుంది ఉండదు. ఇంకా ఆయన సరే అంటే మేము ఇంకా వెనకాల మేము కంపల్సరీ నన్ను డైవర్ట్ చేశారు మీరు ముగ్గురు కలిసి పాట పాడాల్సిందే. ఇదొక
బూస్టప్ మీ ఫాలోవర్స్ కోసం మీరు వాడకుంటే ఇక మీ ఇష్టం. ఇవాళ అలిగినారు అనుకో అన్ఫాలో అవుతారు, మీ ఇష్టం ఇక. పాడు మెగాస్టార్ అన్నారు కదా, ఈ మెగాస్టారా పవర్ స్టారా ఎవరైనా వాడండి, బాలయ్య బాబుదా. చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట, చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట, ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట, చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట, ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి వధువుగా మారే సమయంలో ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి వధువుగా మారే సమయంలో నింగినంతగా పందిరి వేసి అంతే. మీరు పాట పాడుకుంటా మ్యూజిక్ నువ్వే ఇచ్చుకుంటా ఎక్స్ప్రెషన్ కూడా చూసినావు నిజంగా, చాలా సూపర్ గా పాడారు పాట. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది అన్న. సో లైఫ్లో ఇది ఎదగాలి అన్న వర్షన్ ఒకటి ఉంటుంది. సో నరేంద్ర అన్న మీతో స్టార్ట్ చేద్దాం. మీ లైఫ్లో అసలు అచీవ్మెంట్ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏం అయిదాం అనుకుంటున్నారు అసలు మీరు? అసలు ఈ ఫీల్డ్ కాదు అసలు, ముగ్గురు నాదైనా కాదు అందరూ అంటే మత్స్యకారులు సముద్రపైన వేటకి వెళ్ళి చేయాల్సిందే. అవునులే, మా నాన్నలందరూ అదే చేశారు. ఈయనైతే ఈయన కూడా చేశాడు, అంటే మేము చేయలేదు, ఈయన టైంలో ఈయన చేస్తున్నాడు, మా నాన్నల టైం వాళ్ళు చేస్తున్నారు. తర్వాత మేము చేయలేదంటే ఇంకా అక్కడ సునామీ తర్వాత మ్యాక్సిమం ఆగిపోయింది చాలా వరకు. అంటే పడవలు వాళ్ళ అప్పుడు వరకు ముందైతే ఉన్నాయి ప్రతి ఒక్క ఊర్లో, మా ఊర్లో కూడా ఉన్నాయి. అసలు ఆ సునామీ తర్వాత ఆగిపోయింది. ఇంకా మనకేం ఇంకా ఏదో పని చేసుకోవాలి. చదువు అంటే అంత ఏం చదువుకోలేదు, 10th వరకు వెళ్ళాము అంతే. ఇంటర్కి వెళ్ళాము, ఇంకా మనకి సెట్ అవ్వలేదు, ఇంకేదో పనులకి వెళ్తా ఉన్నాము. ఇలాగే డ్యాన్స్ దిగాము, అంటే ఒకటనే ఏం లేదు, అలా చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ డ్యాన్స్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఇదే డ్యాన్స్ మనం ఏదో చేయాలనుకున్నాము. ఇక్కడికి వచ్చాము, ఖచ్చితంగా ఇంకా సినిమా ఫీల్డ్లో ఉందాము అలా అనుకున్నాము. ఇంకా అది కూడా ఏదో మాకు సహకరించలేదు, చాలా చాలా ప్రాబ్లమ్స్ వల్ల. అది ఇంకా చెప్పుకుంటే అలాగే పోతా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఎవరికైనా. వాటి వల్ల ఇంకా ఆగిపోవడం, వెళ్ళిపోవడం ఊరికి, అక్కడ డాన్స్ స్కూల్ పెట్టడం, అది కూడా లాస్ అవ్వడం. ఇంకా అలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చిన్నగా మా ఫ్రెండ్ ఉన్నాడు, అంటే తను స్కూల్లో పీటీగా చేస్తున్నాడు. తన ద్వారా ఏంటంటే ఇలా ప్రైవేట్ స్కూల్లో మనకి డ్యాన్స్కి వాళ్ళు క్లాసులు పెట్టుకుంటారు, స్టాఫ్ ఎలాగే టీచర్స్ లాగే మామూలుగా పెట్టుకుంటారు డ్యాన్స్ కూడా. అలాగా పెట్టుకున్న తను రికమెండ్ చేస్తే నేను వెళ్ళాను, సురేష్ తన పేరు. అలా వెళ్తే ఇంకా స్కూల్లో జాయిన్ అయ్యాను. 3 years నుంచి చేస్తూ ఉన్నాను. తను అప్పుడు లేదు, అంటే ఒకే స్కూల్ ఉండింది. ఒకే స్కూల్ ఉన్నప్పుడు శాలరీ తక్కువ వస్తుంది కదా, ఇంకా ఇద్దరం చేసుకోలేము. అలాగే నేను చేస్తా ఉన్నాను. లాస్ట్ ఇయర్ నుంచి తను కూడా, అంటే స్కూల్ కొంచెం పెరిగాయి, అంటే మాకు కాంటాక్ట్ పెరిగి అలా పెరిగింది. మెయిన్ ఏంటంటే మేము నెల్లూరులో స్టూడియో పెట్టడం కారణం కూడా ఏంటంటే అసలు ఈవెంట్లు చేసే డ్యాన్స్కి చాలా మారిపోయింది. అంటే డ్యాన్స్ కాదు, ఏదో గర్ల్స్ పెట్టి అలా చేస్తా ఉన్నారు. నెల్లూరు అంటే ఎక్కువ ఫేమస్ డాన్సర్స్, అది గర్ల్స్ పెట్టి చేస్తా ఉన్నారు. మాక్సిమం అదే జరుగుతుంది చాలా వరకు. అంటే డాన్సర్ గా వచ్చే ప్రతి ఒక్క అబ్బాయికి అసలు దానివల్ల ఇంకా ఏం లేదు, అసలు ఛాన్సులు లేవు. ఈవెంట్లు చేసినా గర్ల్సే ప్రిఫరెన్స్ ఇస్తారు. బాయ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి 10 members ఉంటే ఆ బాయ్స్ 2 members చాలు. అంటే ఏంది వాళ్ళు చేస్తారు, జస్ట్ మళ్ళీ ఏదో ఒక వాళ్ళకి రిలీఫ్ కోసం ఇలా చేస్తే చాలు, పేమెంట్ తక్కువ, అలా అయిపోయింది. తక్కువ టాలెంట్ అయితే నెల్లూరు జిల్లా చాలా మంది ఉన్నారు డాన్సర్స్. అవును, చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా చేసినాను. బాయ్స్ అయితే చాలా మంది ఉన్నారు, అందరూ ఆగిపోయినారు. ఇంకా వాళ్ళందరూ ఏదో పనులకి వెళ్ళిపోతా ఉన్నారు. మేము మటుకు సరే ఈ స్టూడియో పెట్టైనా కూడా మన డాన్స్ బాగా నేర్పిద్దాము, బాగా చేపిద్దాము అని అనుకున్నాము. అది దెబ్బ కొట్టేసింది. ఇంకా అలా కాదని ఇలా స్కూల్స్ చేస్తా ఉన్నాము. ఇప్పుడైతే బాగుంది, మొత్తానికి అయితే స్కూళ్ళు బాగున్నాయి, మాకు అమౌంట్ శాలరీస్ బాగా వచ్చాయి.
అది కాకుండా ఇలాగా ఫేమస్ అయ్యాము, దీంట్లో హ్యాపీ చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఇంటికాడ కూడా హ్యాపీ, ఇంకా చాలా హ్యాపీ ఉంది. అంటే చివరి మీ డ్రీమ్ ఏముందంట, అంటే ఈ యొక్క డ్రీమ్కి వెళ్తే ఈ జన్మకి చాలరా బాబు అని అనిపించే ఏదన్నా? మాకైతే అదే అంటే ఇలా ఇండస్ట్రీలో ఉండి చేద్దాం, పెద్దగా అవుదాము, అంటే కొరియోగ్రాఫర్ అవుదామన్నా, లేకపోతే ఇలా నుంచి ఏదైనా మంచి అవకాశం ఇస్తే మా టాలెంట్ చూపించుకుందాం, మంచిగా పేరు తెచ్చుకుందాం అని ఇప్పుడు అలాగా ఉన్నింది. ఇప్పుడైతే ఏంటంటే ఇలాగ ఇంకా మ్యారేజ్ అయిపోయింది, ఇంకా పిల్లల్ని చూసుకోవాలి. నాకు పాప బాబు, దానికి పాప, ఇంకా అదే ఇంకా ఇలా చేస్తా ఉన్నాము. ఒకవేళ అదే మీరు చెప్పే కదా డ్రీమ్ ఏమైనా ఉందంటే అదే ఇలా ఈవెంట్స్ ఖచ్చితంగా డ్యాన్స్ ఉండేలా అనుకుంటున్నాం. ఓకే, ఈవెంట్స్ అనేది ఓన్లీ అమ్మాయిలే కాకుండా డాన్స్ చూపించాలి, అబ్బాయిలకి ఎక్కువ వాల్యూ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు మీరు? అమ్మాయిలకి అబ్బాయిలకి ఎక్కువ అని కాదు, డాన్స్ ఉండాలి. అంటే ఏంది, వాళ్ళకి సాంగ్ పెడితే అంతే ఒకదాన్ని చేస్తానే ఉంటారు, సాంగ్ అయ్యేదాకా ఒకే మూమెంట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్యూర్ డాన్స్ ఇస్తే వాళ్ళు ఆడియన్స్ బాగా ఇంకా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గర్ల్స్ చేయడం వల్ల ఓన్లీ యూత్ వరకే ఎగరతా 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 అయిపోతుంది. లేడీస్ అందరు కూర్చుంటారు కాసేపు ఇదేంది అని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి ఈవెంట్లు అలాగే జరిగేది. అది మారితే బాగుంటది. అంటే మాకు సరే ఇంకా వదిలేసాము. అంటే ఈవెంట్లు మేము కూడా చేస్తున్నాము, వేరే ఈవెంట్లకి వెళ్తున్నాము, మాకు ఈవెంట్లు వచ్చినా చేస్తున్నాము. ఊర్లో ప్రోగ్రెస్ వచ్చినా కూడా మేము డాన్స్ నేర్పించి చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం మా మత్స్యకారుల ఊర్లకి మేమే వెళ్తాం. రఘు జాలందర్స్ టీం నుంచే మాస్టర్, నేను కానీ వాడు కానీ ఇంకా ఉన్నారు, 10 members దాకా ఉన్నారు. మత్స్యకారుల ఊర్లు అంటే కనీసం ఇక్కడ బాపట్ల దగ్గర నుంచి, అంటే వేటపాలెం దగ్గర నుంచి అటు సైడు సూళ్ళు అంటే తడ యువతల అక్కడ దాకా మొత్తం అక్కడ వరకు మొత్తం సి ఏరియా మొత్తం మా వాళ్ళే చూసుకో. అంటే మీరు వయసులో పెద్ద కాబట్టి, సో ఆల్రెడీ మీరు కూడా మత్స్యకారులు కాబట్టి, సో వెళ్ళినారు కాబట్టి చూసినారు వాళ్ళ కష్టాలు సుఖాలు కానీ కష్టాలు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తారు కాబట్టి. ఎలా ఉంటాయి అన్న మత్స్యకారుల కష్టాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? చెప్పుకోలేము సార్, అసలు పూర్తి మాటల్లో చెప్పాలంటే అసలు కుదరదు. సముద్రంతో పోవాలంటేనే కొద్దిగా అవును, ఆ ధైర్యం లేకపోతే అసలు శుద్ధ వేస్ట్ పోవడం. ఒకవేళ వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారని కూడా నమ్మకం ఉండదు, చెప్పలేము. ఎప్పుడైనా అలాంటివి మీరు వెళ్ళారన్నా? ఎప్పుడైనా వెళ్ళి ఆల్రెడీ తుఫాన్లో చిక్కుకుని 3 రోజుల నుంచి ఇక్కడి నుంచి చెన్నై పోవాలి. వెళ్ళారా మీరు అట్లా? పోయినా పోయాం. ఇటు గాలి పైన వర్షం, ఇటు అల్లలు వచ్చి ఇటు పడిపోతా 3 రోజులు 4 రోజులు పోయి చెన్నై పోయి తాగి అట్ట కష్టపడిపోతే వాడు చీప్గా చూస్తాడు. వాడు వాడరు కదా. అవును, వాడు ఎట చేసినా మనం గమ్ముగా ఉండాలి, అంతే తప్పదు. కష్టపడి వచ్చారా వాళ్ళని ఏంద్ర అడిగేది అనేసి కొంచెం కూడా ఆలోచిస్తారు మళ్ళీ. అట్లుంటుంది మత్స్యకారులతో, మత్స్యకారుల కష్టం. ఓకే, అయితే అసలు చాలా తెగింపు ఉంటుంది. అవును, అంటే మీకు తినడానికి కూడా సరిగా ఉండని, అంటే దూరంగా ఉంటారు మీరు, లైక్ వాటర్కి దగ్గరగా ఉంటారు, జనాలకు దూరంగా ఉంటారు, ఎక్కువ ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు మనం 4 రోజులు 5 రోజులు ఉండాలంటే ఇప్పుడు మన తెప్పలోనే మొత్తం అందులో వండుకోవాలి, దాంట్లోనే వండుకోవాల్సింది. ఓకే, గ్యాస్ పొయ్యి తీసుకోవడం. ఇంతకు ముందైతే స్టవ్లు ఉండేది, ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోతుందా, ఇప్పుడంతా గ్యాస్ పొయ్యిలే తీసుకెళ్ళిపోతాం. ఓకే, అది కూడా బ్లాగ్స్ తీస్తున్నారు ఇక, ఎట్లా ఉంటుంది సముద్రం, ఎట్లుంటుంది, చేపలు ఎట్లుంటాయి అని చెప్పి కూడా. ఓకే, సో నేను ఒక 1 wordలో ఆన్సర్ ఇవ్వమని చెప్తా, ఒక్కటే వర్డ్లో ఆన్సర్ ఇవ్వాలి, తెలుగులోనే మీ ఇష్టం అది. సో డాన్స్ అంటే ఏంటిది అంటే ఏం చెప్తావు బ్రో? వాట్ ఈస్ డాన్స్? డాన్స్ అంటే ఏంటిది మీ లైఫ్కి సంబంధించి అంటే ఏం చెప్తావు? నా వరకు అయితే డాన్స్ అంటే నేనైతే ప్రాణం పెట్టేస్తాను దానికైతే. ఓకే, ప్రాణం పెట్టేస్తావు అన్న. మీ లైఫ్లో డాన్స్ అంటే ఏంటంటే ఏం చెప్తావు? ఇప్పుడు ఆ రేంజ్ నుంచి ఈ రేంజ్ దగ్గర డాన్స్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ఏటకి వెళ్ళినా, ఏటకు కష్టపడి వచ్చినా ఇక డాన్స్ చేయాల్సిందే, అక్కడ ఆటకు పోయి వచ్చినా ఇక డాన్స్ చేయాల్సిందే. డాన్స్ అంటే ఇష్టం అంటూ. సో బ్రదర్ మీ లైఫ్లో అది డబ్బులు వస్తాయా అదంతా కాదు, డబ్బులు వచ్చినా రాకపోయినా మటుకు డాన్స్లో బట్టి అది ఒక చాలా హ్యాపీగా ఉంటాం. ఎంత ఇది ఉన్నా ఎలా చేసినా డాన్స్ చేస్తే మటుకు ఇంకేం గుర్తురాదు, మొత్తం డాన్స్ చేస్తున్నాం. ఓకే, సో మీ ముగ్గురు కలిసి చూడ ముచ్చటగా ఉన్నారు. ఒకవేళ అంటే అది జరగొద్దు, ఒకవేళ మీలో ఎవరైనా విడిపోతారు అంటే
అసలు ఉంటే తట్టుకోగలుగుతారు అసలే? మీలో ఒకరిగా లేరు, వెళ్ళిపోతున్నారు, మీ నుంచి దూరం అయిపోతున్నారు అంటే అలాగే అలా జరిగితే అసలు అలాగే చెప్తారా? ఇప్పుడు ఒకవేళ నేను చెప్పేది ఇప్పుడు ఎలాగా హ్యాపీగా ఉన్నామో దాని గురించి మాట్లాడాలి కానీ ఒకవేళ అదే అయితే అంటే ఆల్మోస్ట్ అది దేవుడు చేసిన రాత, అది మనం ఏం చేయలేం. ఇప్పుడు దేవుడు ఎక్కడెక్కడ రాసి పెట్టేసి ఉంటాడు అంతేగాని అది మనం చెప్పలేము దాన్ని. దేవుడు ఎట్లా రాయాలి ఉన్నాడు అట్లా రాయాల్సిందే. ఓకే, అలా ఉన్నా కూడా ఎన్నిసార్లు గొడవ పట్టి ఎన్నిసార్లు వీడియో ఆగిపోయినా కూడా మేము బట్టి ఎలాగైనా కలిసి ఖచ్చితంగా చేస్తాం. అంటే అప్పుడు ఆ 2 months ఆ గ్యాప్ వచ్చినప్పుడు కూడా మేము కూడా చేయలేదు వీడియో. మీరు కూడా ఆపేసినారు అంటే మామూలుగా అంతకుముందు మేమే చేస్తా ఉండేవాళ్ళని, తర్వాత కలిసి చేస్తా ఉండేవాళ్ళని. ఇప్పుడు ఆగిపోయిన తర్వాత మేము చేసుకోవచ్చు, అంటే ఫాలోవర్స్ వచ్చేసాయి అయినా మేము చేసుకోవచ్చు, కానీ మేము చేసుకోలేదు. లేదు ఎందుకు ముగ్గురే చేద్దాం అలా ఆగేసాం. అంటే పోస్టింగ్ లేకపోయినా కూడా ఒక 1 month పోస్ట్ లేకపోయినా కూడా అలాగే ఆపాం. కానీ సపరేట్ గా నిర్ణయం తీసుకోలేదు, అలా ఏం చేయలేదు. మాకు ఇది వీడియో అసలు వీడియోస్ ఇంత ఇది రావడం మెయిన్ అంటే మా స్టూడెంట్స్ ఉన్నారు, 4 members ఉన్నారు మా స్టూడెంట్స్. దాంట్లో కెమెరా తీసేవాళ్ళు 2 ఉన్నారు. అతను ఒక అబ్బాయి అయితే రాలేదు, ఒక అబ్బాయి వచ్చినాడు. కానీ సరే అన్న, ఇప్పుడు నేను అడుగుతున్నా బ్రో, అన్న గురించి నచ్చని విషయాలు కొన్ని చెప్పాలి. ఆయన గురించి నీకు నచ్చని విషయాలు. నచ్చని అంటే ఇప్పుడు మధ్యలో నేనేమి చిచ్చులు ఏమి పెడతలేను, తెలవాలి. నచ్చినది ఏంటంటే వీడియో తీసేటప్పుడు ఇది చేద్దాం అంటే ఫాస్ట్గా ఉంటాడు. తర్వాత వెంటనే టేక్ అనుకుంటా కానీ ఇంకా ఫైనల్ చేద్దాం అనుకుంటే ఇంకెన్నిసార్లు చేస్తావు, సడన్గా అంటే ఎలా ప్రయత్నిస్తే ఆయనకే తెలియదు, సడన్గా కోపం అయిపోతాడు. నేనేమి మాట్లాడాను సేమ్ అలాగే చెప్పాను కదా ఇందాక, సేమ్ ఇవేమి మాట్లాడాను మీరు అలా సీరియస్ తీసుకుంటాడు. సడన్గా బాగుంటాడు, ఒకసారి సీరియస్ అయ్యాడు. అది నచ్చదు. ఓకే అన్న, నీకు నచ్చని విషయం? నాకు నిజంగా అంటే ఇప్పుడు ఆయన మాస్టర్, మాకంటే ముందు ఆయన మాస్టర్ సాంగ్ పెడతాము, మమ్మల్ని చేయమంటాడు. సాంగ్ నువ్వు ఉన్నప్పుడు నువ్వు చెప్తే మేము చేస్తాము, ఒకవేళ నువ్వు ఒక చెప్పకపోతే మేము చేస్తాము అంటే మీరు చేయండి అంటే మీరు చెప్పండి అంటారు. ఆయన పెట్టుకొని మమ్మల్ని అది ఒకటి నచ్చదు. అంటే అతను చెప్పిన తర్వాత మనం చేయకపోతే అలా తప్పులే అది, కానీ ఆయన చెప్పాలి కదా, మీరు చెప్పండి అంటారు. అది ఎలాగా మేము చెప్పలేక కాదు, కానీ ఆయన ఉన్నప్పుడు చెప్పకూడదు కదా. అవును, అది సరే కొంచెం చెప్పిన తర్వాత కొంచెం ఏం చెప్పినా అలాగా కంబైండ్ అయితే ఓకే, అలా చెప్తా ఉంటారు. అది కొంచెం ఒకటే, మిగతా అంతా అన్న వాళ్ళ ఆన్సర్ ఏమిస్తావు నువ్వు? ఇక్కడనేమో ఒకటి, ఇక్కడేమో ఒకటి ఉంది, వాళ్ళకి ఆన్సర్ ఏమిస్తావు? ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అసలు ముందు అది చెప్తే కదా నాకు. ఇప్పుడు చెప్పారు, వాళ్ళకి ఆన్సర్ ఏమిస్తావు? ఇప్పుడు దొంగలు ఇప్పుడు బయటపడుతున్నారు, ఇప్పుడు చెప్తాను ఫస్ట్ నుంచి. సరే నువ్వు చెప్పండి, ఇప్పుడు అతను నచ్చనివి ఏంటివి నీకు? నచ్చని అనేది ఏమి లేదు, కవరింగ్ కాదు. నేను ఎప్పుడైనా ఒకే మాట, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఏముండదు. సూపర్ అన్న. నచ్చని అనేది ఏమి లేదు, కానీ కసురుకుంటాను. అది మటుకు చాలా చెప్తుండు, ఏమంటే కసురుకుంటాను. అబద్ధం చెప్పవసరం లేదు కదా, బయట ఒక మాట లోపల ఒక మాట ఉండదు నాకన్నా. కసురుకుంటాను, కానీ చల్లారిపోయింది అనుకో మళ్ళీ వెంటనే నేనే కాల్ చేస్తాను. కాబట్టి అడగండి, కోపం చల్లారిపోయిందా వెంటనే నేను కాదు సార్, అది కూడా కోపం కడతా. గమ్ముకున్నారా, వీడియో తీరా, నేను నువ్వు అలిగి వెళ్ళిపోయావా అంటూ నేను అలిగి వెళ్ళిపోతే ఫోన్ చేయరా అంత అడుగుతావు. నేను అడగ. సో ఇతరులో నరేంద్రలో నచ్చను? నరేంద్ర అంటే మన దగ్గరలో ఉన్నాడు ఈయన, ఎప్పుడో లాంగ్ జర్నీ. నాకంటే అంటే మా ఊరికంటే కొద్దిగా దూరం, ఊరికి పోవాలి 2 గంటలు జర్నీ చేసి పోవాలి మా ఊరి నుంచి. ఓకే, 2 hours వచ్చి రీల్స్ చేసిపోతాం. అంటే నెల్లూరు వాళ్ళు నెల్లూరుకి రావాలి అంటే టౌన్కి రావాలంటే వాళ్ళకి 1 hour పైన పడుతుంది. నాకు టౌన్కి రావాలంటే నాకు తక్కువ టైం పడుతుంది. అంటే నాకు ఒక 30 minutes లో నేను నెల్లూరు వచ్చేస్తా, వీళ్ళైతే ఖచ్చితంగా 1 hour అవుతుంది. అంటే ఇది రామదర్శం నాది. ఓకే, మిడిల్ పాయింట్ నెల్లూరు, టౌన్ వచ్చి నెల్లూరు. నేను ఆర్డర్ తీసుకుని వర్క్ చేసేది కూడా మాక్సిమం నెల్లూరు దగ్గరే. నేను నెల్లూరులోనే ఉంటాను స్కూల్స్కి. ఒక వీడియో పెట్టుకోవాలంటే మటుకు తిని ఇక్కడ ఉంటాడు ఆల్రెడీ, వర్క్ దగ్గర ఉంటాడు, వర్క్ ప్లేస్లో అంటే నెల్లూరులో. వాడి ఇంటికాడ ఉంటాడు, రామతీర్థం ఉంటాడు పొన్నపొడి, నేను ముత్యాల దగ్గర ఉంటాను మా ఊర్లో. ఇంకా ఫోన్ చేసుకుంటాము మార్నింగ్,
ఈయన మార్నింగ్ వెళ్ళిపోయింటారు ఆల్రెడీ. ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన పైన వచ్చేస్తే పని అవుతుంటది అక్కడ. మేము ఇంకా నేను వర్క్ మటుకు ఆపను, ఇంకా మేము లొకేషన్ చూసుకోవాలి, వరకు చూసుకుంటానే ఇదంతా నేర్పించుకుంటా. నేను ముందుగానే చెప్పేస్తా లొకేషన్ ఆడో చెప్పానంట, వీళ్ళు ఏం మేము ఇంకా వచ్చేటప్పుడు లొకేషన్ చూసుకుంటాను. నా సైడ్ ఉంటే వీళ్ళిద్దరు అక్కడ రమ్మంటా, అడుగు వెళ్ళిపోతాం. వాడి సైడ్ ఉంటే అండర్స్టాండింగ్ తో ఈ సండే ఇక్కడ పెట్టుకున్నాం, నెక్స్ట్ సండే వేరే చోట మా సైడ్, నెక్స్ట్ సండే మీ సైడ్ వెళ్తాం. సండే అయితే ఖాళీ అంటే మళ్ళీ నేను స్కూల్ పిల్లకాయలు కూడా ఆటోలోనే స్కూల్ పిల్లలు వాళ్ళకు డాన్స్ నేర్పిస్తాడు ఆటోలో. ఆయన సాంగ్ పెట్టేట్టు ఊపి వచ్చేస్తారు. లేదు అది ఆ వర్క్ కూడా తీసుకున్నాను. ఓకే సార్, నీకు ఇష్టమైన సాంగ్ ఏదన్నా? సాంగ్ అంటే ఊపి వచ్చే సాంగ్ ఏదైనా ఇష్టం. ఏ సౌండ్ పెట్టి ఇష్టమే? పెట్టి ఇష్టమే. ఊపి వచ్చే సాంగ్ ఏదైనా మాస్ బీట్ అయితే ఏదైనా పంచి దుమ్ము లేపుతా ఉంటుంది. నాకైతే తను తమిళ్ సాంగ్ చేస్తాడు. అంటే చూస్తున్నాం అంతకుముందు ప్రోగ్రామ్ మేము చేసేటప్పుడు కూడా, ఆయన చేసేటప్పుడు కూడా ఇలాగ ఊర్లో జాతర చేసినప్పుడు ఆ ఊరు వరకే నేర్చుకుని స్టేజ్ మీద చేస్తారు. అంటే అప్పుడు నేర్పించడానికి మాస్టర్గా వెళ్తారు, మేము అలా వెళ్తుంటాం. అప్పుడు తమిళ్ సాంగ్స్ భలే చేస్తారు. మేము అసలు భయంకరంగా ఉంటుంది. అంటే ఆ మాస్క్, ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ ఊపు అలా ఉంటుంది. గురువు ఎవరన్నా డాన్స్ లో? గురువు అంటే నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి మా బాబాయ్ అని. ఆ తర్వాత ఎదిగిన తర్వాత ఈ డాన్స్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు నేర్పించిన వరకు అదే ఎలా నేర్పించేయాలి అని నేర్పించిన వరకు సీను మాస్టర్ మా పక్క ఊరు, ఆయన వరకు నాకు ఇదిరా ఎలా నేర్పియాలి అనేసి ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఈ కొరియోగ్రాఫర్లను కానీ సినిమాల వాళ్ళని చూసి ఎవరిని ఇన్స్పైర్ కాలే? సినిమాలో చూసి ఎవరినైనా సార్ అట్లా? సినిమా డైరెక్టర్లు ఉంటారు కదా కొరియోగ్రాఫర్, సినిమా కొరియోగ్రాఫర్స్, సినిమాలో అలాగనమాట. మా పల్లెటూరులో అలాగా నాకు నేర్పించేవాడు ఆయన. ఒకసారి నేర్పించి ఇదిరా అనే లోపల నేను అందరూ. మీ గురువు ఎవరన్నా? నాకైతే గురువు అంటే ఇంకా ఫ్రెండే, చెప్పే కదా ఇందాక సునీల్ అని. అతనే అంటే ఒకే ఏజ్, ఒక ఫ్రెండ్స్ అనమాట. గురువు ఆడే అవుతాడు, ఫ్రెండ్ అవుతాడు. అదృష్టవంతుడు. మీకు అదే సునీల్ అంటే మాకంటే ముందు రఘురామ్ అని మా టీం లీడ్ చెప్పాను కదా, రఘు మాస్టర్ అయితే ఆయనే, గురువు గారు అయితే అందరికి ఆయనే. వీళ్ళిద్దరిని తీసుకొచ్చిన వరకు సునీల్ వచ్చింది ఒకటికి మా దగ్గర, అలాగా ఆయన వచ్చింది మా దగ్గర. అక్కడ మీరు అందరూ కలిసిరా? అంటే అప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యారు అనమాట. మాస్టర్ లీడ్ వచ్చి రఘురామ్ మాస్టర్ గారు, అంటే రఘు ఛాలెంజెస్ అని టీం. దాంట్లో వీళ్ళు 10 మెంబర్స్ ఉంటారు. ఇలాగా ఈయన రంగా మాస్టర్ అని, సీను మాస్టర్ అని వీళ్ళు ఉంటారు. మీరు పెద్ద మాస్టర్ అయితే. వీళ్ళ తర్వాత మా ఫ్రెండ్ అదే సునీల్, ఇలాగా వాళ్ళు ఒక 5 మెంబర్స్ వచ్చినారు. వాళ్ళు ఏంటంటే మేమంటే ముందు నుంచి కొంచెం డాన్స్ సినిమాలు చూసి వాటి చేస్తూ ఉంటాం. తనకైతే వాళ్ళ నాన్న చూసి అలా చేస్తూ ఉంటాడు. నేనంటే నాకైతే పవన్ కళ్యాణ్ ఇష్టం. డాన్స్ చేయకపోయినా కూడా అదేదో ఆ ఊపు అలా ఉంటది, ఆ సాంగ్ అలా చేస్తా ఉండేది. ఇంకా తను అలాగే మాస్టర్ గా మా ఊరికి నేర్పడానికి వచ్చాడు సునీల్. మేము బాగా క్లోజ్ అయ్యాము. తను ఏంటంటే నువ్వు బాగా చేస్తున్నావు కదా అనే విధంగా నన్ను, తర్వాత వాడు, మేము ఇద్దరం అలా వాళ్ళ టీంలోకి వెళ్ళడం. అలాగా ఇంకా మేము అంటే మనం తీసుకెళ్ళడం తను, అంటే మాస్టర్ తనే, ఫ్రెండ్ అంటే మనం ఇక్కడ వచ్చేది సినిమా కొరియోగ్రాఫర్ అలా అంటే కాదు, అక్కడ డాన్స్ కొరియోగ్రాఫర్ అక్కడెక్కడ చిన్నపిల్లలకు నేర్పించిన వాళ్ళంతా మాస్టర్ అని పిలుస్తారు. సో ఆ లెక్క మేము మాస్టర్. సో అంటే ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుందన్న, అంటే ఇలాంటి రోజు ఇంకా మన లైఫ్లో రావద్దు, ఇలాంటి రోజు అసలు మన లైఫ్లోనే రావద్దు అన్న సందర్భాలు ఏదన్నా మీ లైఫ్లో ఉన్నాయా? అంటే ఈ రోజు వద్దు మళ్ళీ రావద్దు మన లైఫ్లోకి అన్న సందర్భాలు ఏదన్నా, ఎక్కువ బాధపడ్డా కానీ ఎక్కువ ఇబ్బంది పడ్డ రోజు? ఒకరోజు వచ్చింది నాకు. ఒకరోజు అంటే అవకాశాలు వచ్చి ఒక అవకాశం వచ్చింది ఇలా టీవీలో రావడానికి, చెవిని టీవీలో రావడానికి అవకాశం వచ్చింది. వీళ్ళంతా మాస్టర్ రఘురామ్ మాస్టర్ వీళ్ళంతా ఇక ప్రాక్టీస్ పోదాం అనేసి పోయి ప్రాక్టీస్ చేద్దామని పోయినాం. పోయి వాళ్ళందరూ ప్రాక్టీస్ చేయించేసి వాళ్ళంతా కొద్దిగా డ్రింక్లో టూ మచ్గా ఉన్నది. నేను వచ్చేసి సెట్ కూడా తీసుకురాలేదు, ఎట్టేస్తారా మీరు ప్రాక్టీసు అనేసి వాళ్ళకి చెప్పేసి నేను వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోయి కొద్ది పని ఉండి నేను ఊరు వెళ్ళిపోయినా. అక్కడి నుంచి వీళ్ళు కాల్ చేశారు, మాస్టర్ ఇలాగా నెల్లూరుకి పోవాలి, వీళ్ళు ప్రోగ్రామ్ వీళ్ళు సెలెక్ట్ చేయాలి. అక్కడి నుంచి మనం సెలెక్ట్ అయిపోయాము. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా రఘురామ్ మాస్టర్ గట్టి ఇలాగ మన టాలెంట్ ఎక్కడ చూపించుకున్నాం మాస్టర్, మన టాలెంట్ మనం టీవీలో చూపిస్తే కదా మనకి కొద్దిగా పేరు అనేది వస్తుంది
అనేసి ఒక మైండ్ పెట్టుకుని ఒకసారి ఆలోచించి ఇది కూడా కరెక్టేరా ఆడదాకా పోయేద్దాం ఎట్లా టాలెంట్ ఉంది కదా అనేసి ఆలోచించి ఇలాగా చేసి విన్ అయ్యి ఇక్కడికి వచ్చారు. నేను రాలా. ఒకరోజు ఇట్లా టీవీ చూస్తా కంటిన్యూ అట్టే కారిపోతుంది, వాళ్ళని చూస్తా కంటిన్యూ కారిపోతూ ఉంది. ఒకరోజు ఫోన్ చేశాడు నాకు పక్కొచ్చి, రే ఫైనల్కి మటు కన్ఫామ్గా రావాలా, ధర్మక్షేత్రంలో సాంగ్ చేయాలా బాలకృష్ణది కొరమీను కోపనం స్వరచాపి శోభనం, ఆ సాంగ్కి నువ్వు పక్కా ఉండాల్సిందే తప్పదు, ఇక్కడ వేసే వాళ్ళంతా వేసే స్టెప్పులే వేస్తున్నారు కుదరదు అనే లోపల నేను సముద్రం మీద ఉన్నప్పుడు అయ్యో నేను ఫోన్ చేశా. ఫోన్ చేసి నైట్కి బండి ఎక్కరా అన్నాడు. నైట్కి బండి ఎక్కు ఉదయం లోపల ఏడు ఉన్నాను. అక్కడి నుంచి ఒకే ఒక మాట ఫోన్ పెట్టారు అన్నాడు. అంతే. ఎందుకు? అదే ఇంత చెప్పినా కూడా నువ్వు మమ్మల్ని ఎంత ఇక్కడ రప్పించింది నువ్వు, ఇప్పుడు ఫైనల్ కూడా నువ్వు రానని నీ పని నువ్వు చూసుకుంటా ఉన్నావు, మమ్మల్ని అసలు పూర్తిగా కాజేసిందే నువ్వేరా అన్నాడు. అలాగా హఠాత్తుగా దేనికిరా ఇదంతా ఇంత టాలెంట్. అప్పుడు మా నాన్న అన్నాడు, ఇదంతా నాకెందుకు చెప్పలేదు, నాకు చెప్పుంటే నేను ఎందుకు సముద్రం మీద తీసుకొస్తాను. నువ్వు వెళితే అయిపోవు కదా, అప్పుడు ఎందుకు సముద్రంలోకి ఎందుకు వెళ్ళావంటున్నా? హఠాత్తుగా అంటే అక్కడ చేపలు పడుతున్నాయి కదా, దానివల్ల అయితే మనం సడన్ గా నీకు తెలియదు ఫోన్ బతుకుతున్నాయి కాబట్టి దాని గురించి ఆలోచించాం. ఆయన ఇంటి కొద్దిగా కోపం ఎక్కువైపోయింది, ఇక తట్టుకోలేదు అనమాట. మొత్తం కలిపెట్టుకుని ఒకేసారి ఎరిగేశారు అనమాట మన మొహం మీద. ఆయన మాట తప్పితే అంతే, రమ్మంటే రావాలంతే. అలాగా అప్పుడు కల్పించింది మరి బాధ. అబ్బబ్బా దేనికి రా ఇది, ఇంత టాలెంట్ పెట్టుకుని ఆయన అంత ఆమాస అన్న తర్వాత దేనికి రా ఇది అసలు అలా అనిపించేసింది వాస్తవంగా. భలే బాధపడ్డాను అప్పుడు, ఏడుస్తూనే ఉన్నాను నైట్ అంతా. అప్పుడు ఆడుతున్నాడు మా నాన్న నిద్రలేచి సముద్రం మీదనే, దేనికి అంత బాధపడుతున్నావు, నువ్వు అంటే నేను పంపినా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఆ రోజు బాధపడ్డావు, అనవసరంగా పోయినా అయిపోవు కదా నాన్నకి చెప్పి అని చెప్పి. మరి నాన్నకి చెప్తే అయిపోవు కదా నువ్వు, మరి అప్పుడే చెప్పలేదు. నేను చెప్పేది ఏందా, చెప్తే ఆటగారిపోతారా? వేరే ఉండేది చెప్తే ఈ టైంకి వేరే ఉండేది కరెక్టా కాదంట్లా. మనం వెళ్ళిపోతే ఇక్కడ తమ్ముళ్ళందరూ వేస్ట్ అయిపోతారే ఆటకు. ఓహో ఇంటికి పెద్ద అన్నది, అది ఇంట్లో బాధ్యత ఉంది, తమ్ముళ్ళని చూసుకోవాలి, నాన్నని అమ్మని. అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అన్న ఇవంతా ఫ్యామిలీని? చేస్తానంటే అంతే, మంచిగా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటా. తమ్ముడు గుర్తొస్తుంటాడా? ఎప్పుడు రాజు దగ్గర పోయి గుర్తొస్తాడు సార్, నేను మర్చిపోలేను అని. సేమ్ నన్ను చూసినట్టుగానే ఉంటాడు. గుర్తుండిపోయే రోజులు ఏదైనా ఉన్నాయి మీ తమ్ముతో గడిపిన క్షణాలు కానీ? గుర్తుండిపోయే ఉన్నాయి కానీ అదన్నీ గుర్తు చేసుకుంటే మళ్ళీ మర్చిపోలేము కదా. ఓకే, సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే, గుర్తుందో లేదో మీకు? ఈరోజు ఫ్రెండ్షిప్ డే. సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంతేనా? సో అన్న నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేను. వాళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు, నేను ఒక్కనే మిగిలిన. అంతేనా? ఫిక్స్ అయిపోయారా? ఎక్కువ నేను బాధ వచ్చినది చెప్పుకునేది వాడికే చెప్తాను. ఇది ఏదైనా మేము అది ఏది చేయాలన్నా ఇది చేయాలన్నా వాడితో మాట్లాడుకొని మనం ఇది చేద్దామని అనుకునేవాడు. సో అందుకని చాలా మంది ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ అనేది, కానీ కొంచెం ఎక్కువ అంతే ఎక్కువ. ఓకే, సో అన్న మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఇంకా చెప్పలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నీకే తెలియాలి. నీకే తెలియాలి అంటే ఫ్రెండ్స్ కి ఏజ్ కి సంబంధం లేదు. లేదులే, కరెక్ట్. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాడు కానీ ఇక్కడ లేదు కదా, ఇక నువ్వే అనుకోవాలి అంతే. అంతే, మన పేరైనా చెప్తే వాళ్ళు చూసేటప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు, అరే నా ఫ్రెండ్ ఇంకా నన్ను గుర్తుపెట్టుకుండేమో అని. నా ఫ్రెండ్ వచ్చి సీనయ్య. మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వాడే. ఇప్పటికి కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్కి వెళ్తున్నాను రా, హఠాత్తుగా ఫోన్ వచ్చిందంటే, ఒరే ఎట్లా చేస్తావురా ఇప్పుడు, అమౌంట్ అనేది ఉందా నీ కాడా అన్నాడు. లేదురా హఠాత్తుగా ఇప్పుడు ఫోన్ చేశాడు, ఎక్కడి నుంచి తీసుకో, సరే ప్రస్తుతానికి నేను 2000 ఫోన్పే చేస్తాను, అసలు అక్కడ డబ్బులు కింద సాలకుండా ఉంటే మళ్ళీ చెప్పు నేను ఫోన్పే చేస్తానులే. సూపరా అన్నాడు. అప్పుడే వచ్చి దిగాడు, బోట్ గారి నుంచి వచ్చి దిగి అల్లూరులో దిగి ఫోన్ చేశాడు. టీ తాగుతా ఉన్నాం, ఈ మహానుభావుడు ఫోన్ చేశాడు, మాస్టర్ లేట్ చేయకూడదు, ఇక హఠాత్ ఇక లేటే లేదు వెళ్ళిపోదాం, అవకాశం వచ్చేసింది, వదులుకోకూడదు దాన్ని, ఇమీడియట్గా దాన్ని చేసేద్దాం. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉందా? మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ? ఆల్రెడీ ఫోన్ చేసి అడిగా ఇంట్లో,
ఇదిరా పరిస్థితి ఇటు వచ్చింది అవకాశం అంటే, సరేలే అవకాశం వచ్చింది కదా, ఇన్ని రోజులు కష్టపడ్డావు, ఎవరో చూడలేదు కదా, అవకాశం వచ్చినప్పుడు పో, ఆశ ఉంది కదా ఒకసారి పోవాలని నీకు. అప్పుడు మిస్ అయింది ముందు. కాదు, ఆశ ఉంది కదా నీకు, ఒకసారైనా హైదరాబాద్కి పోయి ఒకసారైనా పోయి ఇంటర్వ్యూ ఇవ్వాలని, నువ్వు అక్కడికి పోయి కలిసి రావాలని ఆశ ఉంది కదా, పోయిరా పో, నీ ఆశ ఎందుకు నీ కాదనాలా అని చెప్పింది. అమౌంట్ లేదు కదా ఎట్ చేస్తా అంటే, ఎట్టో ఫ్రెండ్ జాయిన్ చేస్తాడన్నాడు వచ్చిన్నాడు అంటే, సరేలే పోయిరా పో అని. మీ వైఫ్ బాగా సపోర్ట్ చేస్తుంటారన్న? సపోర్ట్ అంటే ఒకసారి ఇంట్లో పరిస్థితులు బాగున్నప్పుడు కోపం వస్తుంది. ఇప్పుడు ఫలానా చెప్పుకోవట్లా, ఇటు చేస్తున్నాడు అటు చేస్తున్నాడు అని, అలాంటప్పుడు మనగా చెప్పుకోరు కదా. అవును, ఎవరి పిల్లలు మీరు పని చేస్తున్నారంట అని ఎవరు చెప్పుకోరు. మన దగ్గర వచ్చి ఫిస్ట్ వచ్చి ఫీల్ అవుతారు అనమాట. అలాగే బస్ మా పిల్లకాయలు అయితే మంచి సపోర్ట్. ఇప్పుడు కూడా ఫోన్ చేసి నాన్న ఏం జరిగింది ఏంది, మా కూతురు కొడుకు అయితే ఫుల్ సపోర్ట్. కూతురు ఏజ్ ఎంత ఉంటుంది? కొడుకు కూతురుకి వచ్చి 17, ఇప్పుడు 17. కొడుకు వచ్చి 17. సేమ్ 17 పెట్టి 15 15 17. ఓకే, సో కూతురు ఎక్కువ ఇష్టమా కొడుకు ఎక్కువ ఇష్టమా? నిజం చెప్పాలి నీకు. నాకు కూతురు అంటే అయ్యో, ఎందుకన్నా కూతురు అంటే ఎందుకంటే కూతురు అంటే ఇష్టం అంటే, నాకు చెల్లెలు కూడా లేదు సార్ అన్నా, నాకు చెల్లెలు కూడా లేరు ఎవరు. అయ్యో, నాకే కాదు మా బాబాయిలు కానీ, ఇదిగో మా చిన్న కొడుకు కూడా వచ్చినాడు, వాళ్ళకి కూడా అసలు పూర్తిగా అక్క చెల్లెలు అనేది ఎవరు లేరు అసలు. ఇప్పుడు మాకు పుట్టున్నారు అంతే. మహాలక్ష్మి వచ్చింది. ఇప్పుడు మా తమ్ముళ్ళు కూతురు ఉన్నా కూడా సరే, తలకొక కూతురు, అందరిని కూడా బాగా చూస్తారు. ఓకే, ఎక్కడ కనిపించినా పెదనాన్న ఆటో వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వస్తారు. పెదనాన్న ఇక వాళ్ళని చూస్తే ఆ మనసు ఆగుద్దా, ఎంత కొంత ఇవ్వాలి నాన్న పెదనాన్న డబ్బులు. ఎంత సంపాదిస్తావు నువ్వు ఆటో నడిపి? ఆటో నడిపి అంటే సిచ్యువేషన్ బట్టి కదా, ప్యాసింజర్లను బట్టి తోలకాలి, దానికి చెప్పలేం. ఓకే, తోలకాన్ని బట్టి మనం చెప్పలేం. ఓకే, కస్టమర్లు ఉంటే ఒకరోజు 500 రావచ్చు, ఒకరోజు 1000 రూపాయలు రావచ్చు. ఓకే, సో అన్న చివరిగా ఒక డైలాగ్తో ఎండ్ చేద్దాం మనము. ఒకసారి డైలాగ్స్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? డైలాగ్ చెప్పాలి ఒక మంచి డైలాగ్, తర్వాత మీరు డాన్స్ కూడా వేయాలి. ఇప్పుడు ఎవరు? ఓకే, డైలాగ్ ఎక్స్ప్రెషన్. అంటే డాన్స్ అంటే మీరిద్దరు వేస్తారు, డైలాగ్ అయితే నేను కొడతానా? నేను కూడా డాన్స్ వేసిందే. ఇప్పుడు కూడా తక్కువ ఇచ్చానా? ఎక్స్ప్రెషన్ వేస్తా కానీ నేను కూడా డాన్స్ చేస్తాను. ఓకే, డాన్స్ డైలాగ్ వద్దు కానీ డాన్స్ చేద్దామంటారు. ఓకే, చలో రైట్ అన్న, చేస్తారు కదా డాన్స్. ఓకే, వాళ్ళ మేము అడుగుడే లేటు ఏంది డాన్స్. వీళ్ళిద్దరు కలిసి నన్నే బుక్ చేస్తారు. దీనికి డైలాగ్ అంటే నన్ను చూపిస్తారు, డాన్స్ అంటే నన్ను వీళ్ళిద్దరు ఏం చేస్తారు, వాల్యూ ఇవ్వాలి, తప్పలేదు వాళ్ళకి. ఆ పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు మీ పేరు చెప్పారు. సో సరే, ఆ డాన్స్ చేద్దాం. సో దీని తర్వాత మనం నెక్స్ట్ డాన్స్ కూడా చేద్దాము. సో చివరిగా మీ ఫాలోవర్స్కి కానీ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు కానీ మీరు చెప్పాలంటే ఏం చెప్తారు బ్రదర్? అంటే మేము వీడియో ఎప్పుడు స్టార్ట్ చేసాము, అసలు మాకు ఇంత ఫాలోవర్స్ అసలు నాకు నమ్మబుద్ధి కావటం లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాలోవర్స్ వస్తారని. సో అన్నీ వాళ్ళు ఇచ్చిన మనం ఇక్కడ దాకా 5 దాకా వచ్చామంటే వాళ్ళు ఇచ్చిన సపోర్టే. సో వాళ్ళకి ఎప్పుడు రుణపడే ఉంటాం మేమైతే. ఓకే, సూపర్. సో అన్న మీరు వాస్తవంగా చెప్పాలంటే అంతే. మా గురువు గారు కూడా ఇంత టాలెంట్ ఉందని కూడా చెప్పలే. ఒకసారి పెళ్ళిగా అడగపోతే చెప్పారు, అరే ఇన్నిసార్లు వచ్చి మాతోటి వేసేవి కానీ అంత కనిపించలేదురా నీ కాడ అంత టాలెంట్. అప్పుడంటే మొత్తం ప్యాంటీల మీద వేసేవాళ్ళం కదా, అప్పుడు లుక్ కనిపించలే. ఇప్పుడు లింగి మీద వేసే లోపల ఆయనకు భలే మాస్ బీట్ లోపల ఆయనకు బాగా కనిపించింది. లింగి ఎప్పుడు ఇబ్బంది అనిపించింది అన్న? నాకు ఎప్పుడు అసలు పూర్తిగా లింగి అనేది కొంచెం నాకు ప్యాంట్ వేస్తేనే ఇబ్బంది, లింగి వేస్తే ఇబ్బంది లేదు. డాన్స్ హెవీ బీట్లు వేస్తావు కదా, ఊసిపోవడం అలాంటి జరగలే. గట్టి కడతా. ఓకే, సో అన్న మీరు మీ ఫాలోవర్స్ కానీ మీ అభిమానులకు కానీ ఏం చెప్తావు ఇష్టపడే వ్యక్తులకి? వాళ్ళు అయితే వాళ్ళ సపోర్ట్కి మటుకు చాలా రుణపడి ఉంటాము. చాలా ఎంత సపోర్ట్ వస్తుందని అయితే ముందే అనుకోలేదు. వాళ్ళు మంచి సపోర్టు, వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి ఖచ్చితంగా కష్టపడి వాళ్ళకి ఎలాగైతే వాళ్ళు కోరుకుంటున్నారో ఇలా కావాలి, ఏ డాన్స్ కావాలి, మ్యాక్సిమం వాళ్ళు కామెంట్ చేసేదాన్ని బట్టి మేము సాంగ్స్ చేస్తాం. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ కోసం చేసేది. వాళ్ళు లేకపోతే మేము అసలు పూర్తి చెప్పారు కదా, పూర్తిగా నేను ఒకే ముఖ్య చెప్పేది, ఫాలోవర్స్ లేకపోతే అసలు వీడియో చేసేవాడిని కాదు. ముందే చెప్పాను, 2 నెలలు ఆపేస్తే 2 నెలలు ఆపేస్తే వాళ్ళ గురించి ఎందుకు చేసాం?
ఇష్టపడి వాళ్ళని వాళ్ళని వాస్తవంగా సూపర్ అన్న. సో ఇంకా ఎక్కడ చూసినా ఎక్కడ ఎట్టా ఫోన్ చేసి అడగడం కానీ మాస్టర్ మీ వీడియో చూస్తే చాలు ఆ ఎనర్జీ, నిద్రపోయి లేచి మీ వీడియో చూస్తే అంత అంత ఎనర్జీ వచ్చేస్తుంది. వాస్తవంగా ఏడకపోయినా కూడా సరే, ఒక ఫోన్ చేసినా కూడా సరే ఇట్టే అడుగుతారు, మాస్టర్ అదేంది ఆ ఎనర్జీ ఏంది, ఆ కిక్ ఏంది, అసలు పూర్తిగా అసలు 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 ఇక్కడ ఉండేవాడు కాదు అసలు పూర్తిగా. చాలా మంది పోతున్నారు అక్కడికి, వాళ్ళంతా అసలు దేనికి అసలు వీడియో అసలు ఇన్స్టాగ్రామ్లో పెట్టే వీడియోలేనా అసలు అది అడిగేది. ఒకేమో ఇట్లా అడుగుతారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టే వీడియోలేనా వాళ్ళు పెట్టేది, దేనికి టాలెంట్ ఉన్నవాడిని ఎవరు తీసుకోరు అబ్బా. వాస్తవంగా అది మటుకు వాస్తవం, టాలెంట్ ఉన్నవాడిని ఎవరిని తీసుకోరు. అది ఏదో పనికి మన వాళ్ళని అలా 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 ఊళ్ళాడుతూ ఉంటారు, వాళ్ళని కూడా కంపల్సరీగా తీసుకుంటారు. వాస్తవం టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకోవాలంటారు. ఎక్కడ తీసుకున్నారు సార్. సో పిలిచినందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అక్కడి నుంచి పిలిచినందుకు మీకు కూడా థ్యాంక్స్. అంటే మా టాలెంట్ గుర్తించి అసలు మీరు చేసి అసలు నెల్లూరు కూడా మీరే వస్తని చెప్పారు, కానీ మాకే కుదరక మేము 1 month అవుతుంది అనుకుంటాను. మీరే వస్తాను చెప్పినా కూడా మాకు కుదరలేదు. లిటరల్లీ నేను షాక్ అయినా. పొద్దున్న లేచి నాకు వీక్ ఆఫ్, నేను రావద్దు ఈరోజు యాక్చువల్లీ. సో మెసేజ్ చూసేసరికి నరేందర్ మెసేజ్ వచ్చింది మీదే, హైదరాబాద్కి వస్తాం. నిజంగా మీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడో 1 month ముందు అడిగిన ఇంకా గుర్తుపెట్టుకుని మరి హైదరాబాద్కి వస్తున్నాం. నిజంగా థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చే అదే చెప్పాడు, నాకు ఎప్పుడు పెట్టిన మెసేజ్ కంపల్సరీ ఆయన ఫోన్ చేస్తాను. అంటే చాలా మంది మెసేజ్ వచ్చాయి నాకు కానీ తన వాడికి కానీ వస్తా ఉన్నాయి. అంటే 2 accounts లో 2 అకౌంట్లు ఉన్నా కూడా ఒకటే, ఇద్దరిది ఒకటే, ఒకే నేమ్ ఉంటుంది. కాకపోతే ముని ఎంఎన్ స్టూడియో ఉంటుంది, నాది ఉంటే నరేంద్ర ఎంఎన్ స్టూడియోస్ ఉంటుంది. అంటే ఎం అంటే మునేంద్ర, ఎన్ అంటే నాది నరేంద్ర, స్టూడియో నేమ్ కూడా అదే. అలాగే ఉంటుంది. చాలా మంది చేశారు ఇలా ఇంటర్వ్యూకి రండి రండి, మాకు టైం కుదరక అయిన. సో మొత్తానికి అయితే ఇక్కడ కుదిరిన టైం. సో ఓకే అన్న. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, సో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి, ఆ ఫాలోవర్స్ కూడా మిమ్మల్ని ఇంకెక్కువ ప్రేమించాలని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. థ్యాంక్స్.